గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మన యొక్క ధ్యాన గురువు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారికి, మహాథర్ బాబా గారికి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల వారు, ఆది శంకరాచార్యులు, శ్రీకృష్ణ పరమాత్మ, పరమేశ్వరునకు, ఈ యొక్క ప్రకృతి మాతకు, సమస్త గురుమండలానికి నా యొక్క శతసహస్ర ఆత్మ ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఈరోజు మన ఈ జూమ్ సెషన్లో కార్యక్రమం ఏంటంటే మన యొక్క అనుభవాలు, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మన యొక్క అనుభవాలు చెప్పని చెప్పేసి ఎందరో సీనియర్ మాస్టర్లు, దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మాస్టర్లు అందరూ కూడా మనకి అందించడం జరిగింది. ఆ క్రమంలో నేను కూడా ఈరోజు నాకు సంబంధించినటువంటి ధ్యాన అనుభవాలని మీకు తెలియజేస్తున్నాను. నేను ధ్యాన అనుభవం అంటే కేవలం ధ్యానమే కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా భక్తి మార్గంలో ఉన్నటువంటి వాడిని. కాబట్టి నేను చెప్పే విషయాలన్నీ కూడా ఇటు భక్తి మార్గంలో ఉంటుంది, ఇటు ధ్యాన మార్గంలో ఉంటుంది. భక్తి మార్గం అంటే ఇక్కడ ఏంటంటే నేను ధ్యానం కూడా చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం కూడా చేసేవాడిని, కానీ ఇంత ఎక్కువగా చేసేవాడిని కాదు. ఏదో ఖాళీగా ఉండేటప్పుడు ఒక అరగంట సేపు అట్లా కూర్చునేసి మేము కూడా ధ్యానం చేసిన పిల్లలందరం కూర్చొని చేసుకునేవాళ్ళం అనమాట. అట్లాగా అలవాటు ధ్యానం కూడా అలవాటు అయ్యి ఉంది. కాబట్టి రెండు విషయాలు కలగలుపుతూ నా యొక్క జీవిత ప్రయాణాన్ని ఆధ్యాత్మికంగా నేను ఏ విధంగా వచ్చింది, నన్ను ఆ యొక్క ప్రకృతి మాత కానీ ఆ పరమేశ్వరుడు ఎట్లా కాపాడుతూ వచ్చిన నా యొక్క జీవితాన్ని చూసినప్పుడే ఎప్పుడు కూడా మన యొక్క వ్యక్తులను ఎప్పుడు పరమాత్ముడు మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు అనే దానికి నాకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. అవన్నీ మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ యొక్క అవకాశం దొరికిన దానికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. ఈ జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి ఈ యొక్క సహజానులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. అట్లాగే ఈ యొక్క మన యొక్క వ్యవస్థాపకులైన రంగనాథ మాస్టర్ గారికి, ఈ లలితా మేడం గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మాది నెల్లూరు జిల్లా పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామం, అది ఒక పిడతాపులూరు అనే విలేజ్. ఆ పేరు చెప్తేనే కొంతమంది నవ్వుతారు, పిడతాపులూరు ఏం పేరు అబ్బా అనేసి. కానీ రత్నం కాలేజీ, నారాయణ కాలేజీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఆ పేరు సుపరిచితం అయిపోయింది అనమాట. అలాంటిది ఊరు అనమాట. మాది మెయిన్ విలేజే, కానీ పల్లెటూరు అది. ఆ మెయిన్ విలేజ్లో మాది వ్యవసాయ కుటుంబము. మేము ముగ్గురు అన్నదమ్ముళ్ళవి, మా అక్క అక్కడే, మొత్తం నలుగురు సంతానం. అది డేట్ ఆఫ్ బర్త్ 1959 డేట్ ఆఫ్ బర్త్. కానీ ఇక్కడ నేను పుట్టిన తర్వాత 1.5 సంవత్సరంకే మా తమ్ముడు పుట్టాడు. మా తమ్ముడు పుట్టిన తర్వాత ఇద్దరు చిన్న పిల్లల్ని చూసుకోలేని ఉద్దేశంతో, కూతురి మీద ప్రేమతో మా అమ్మమ్మ తాతయ్య నన్ను తీసుకెళ్ళిపోయినారు అనమాట. వాళ్ళది ఇందుకురిపేట. కాబట్టి 1.5 సంవత్సరం నుంచి 10th క్లాస్ పూర్తయ్యేంత వరకు మా అమ్మమ్మ తాతయ్య దగ్గరే నేను పెరగడం జరిగింది. అది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందువల్లంటే ఇక్కడ మా పల్లెటూరులో ఉండకుండా, అది ఇందుకురిపేట అనేది పెద్ద విలేజ్, అది అక్కడ విద్యాభ్యాసం కొనసాగించడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి వాళ్ళ పెంపకంలో నేను పెరిగాను. మా తాతయ్య గారు పెంపకంలో పెరిగాను కాబట్టి వాళ్ళు మామూలుగా నిద్రలేయంగానే కొన్ని కార్యక్రమాలు అయిపోగానే పూజ చేసుకునే అలవాటు ఉందన్నమాట. అట్లాగా నాకు కూడా మా తాతయ్య గారితో కూడా వేసి పూజ సేకరించుకోవడము, ప్రతిరోజు పూజ చేసుకోవడం, నాకు వచ్చినటువంటి స్తోత్రాలు చదువుకోవడం అట్లా అలవాటు అయిపోయింది అనమాట. అట్లాగా అలవాటు అయ్యే క్రమంలో ఈ రాత్రులు ఇప్పట్లాగా టీవీలు అప్పుడు లేవు కాబట్టి, ప్రశాంతంగా వాతావరణం కాబట్టి, రాత్రి సమయాల్లో నన్ను పక్కన కూర్చొని పెట్టుకునేసి రామాయణము, మహాభారతము ఇట్లాగా కథలుగా ఎన్నో చెప్పేవాడు. మా అమ్మమ్మ కూడా చాలా కథలు చెప్పేది అనమాట, మామూలు కథలు చెప్పేది ఆమె. కానీ మా తాతయ్య మాత్రం రామాయణ మహాభారతాలని ప్రతిరోజు ఘట్టంగా కొన్ని, అది ఒక్కసారిగా అయ్యేది కాదు కదా, అక్కడిని ఘట్టాలు ప్రతిరోజు చెప్పేవాడు అనమాట. అది నాకు చిన్నతనం నుంచి బాగా జన్నించుకొని పోయింది. మరి నా యొక్క పాఠశాల ఎలాంటిదంటే, అక్కడ ఇందుకురిపేటలో పాఠశాల ఏంటంటే చాలా పెద్ద పాఠశాల, ప్రైమరీ స్కూల్ అయినా లెక్కే, కానీ అది మోడల్ స్కూల్ అనమాట. 1వ తరగతి 3 సెక్షన్లు ఉండేటివి, పూర్వజన్నీ కూడా 2 సెక్షన్లు ఉండేది అనమాట. ప్రతి సెక్షన్కి ఒక టీచర్ ఉండేవాడు. అట్లాగా చాలా పెద్ద పాఠశాల అనమాట. అది దాదాపు 300-400 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఆ చుట్టుపక్కల గ్రామాలను, పెద్ద విలేజ్ కాబట్టి వచ్చేవాళ్ళు అనమాట. అక్కడ ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి నేను బాగా తెలివిగా ఉండేవాడిని కాబట్టి క్లాస్ ఫస్ట్ నేనే అనమాట.
మా సెక్షన్లో నేనే క్లాస్ ఫస్ట్గా ఉండేవాడిని. బాగా జరిగిపోతూ ఉండేదన్నమాట. అట్లాగా సమయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే నేను ఫోర్త్ క్లాస్లో ఉండేటప్పుడు ఆ రోజు సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి ఒక పాఠం చెప్పడం జరిగింది. తెలుగులో సత్య హరిశ్చంద్రుడు పాఠం చెప్పాను అనమాట. తెలియని తర్వాత మామూలు అప్పుడు పాఠశాల ఎలా ఉండేదంటే ఇప్పటిలాగా కాకుండా ఎర్లీ అవర్స్లో పెట్టేవాళ్ళు. 8 గంటలకే పాఠశాల పెట్టేసేసి 11:30 వరకు ఉండేది. 11:30 తర్వాత ఏదో పాలు, ఉప్మా కానీ ఏదో పెట్టేవాళ్ళు. అవి తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు పుస్తకాలు స్కూల్లోనే ఉంటాయి. కేవలం స్లేట్ మాత్రం తీసుకుని పలకలు చెక్క పలకలు అప్పుడు ఆ రోజుల్లో స్లేట్ తీసుకుపోయేసి సార్ వాళ్ళు చెప్పినటువంటి ఏదో వర్క్ ఉంటుంది కదా, టేబుల్స్ వేసుకోవడము లేకపోతే చూచి రాదు ఏదో ఉంటుంది, అది రాసుకొని వచ్చేసేవాళ్ళం అనమాట. అన్నం తినేసిన తర్వాత వచ్చేవాళ్ళం. కాసేపు నిద్ర కూడా పోయేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. ఎందుకంటే చాలా టైం ఉండేది. మళ్ళీ 1:30కి స్కూలు కాబట్టి 2 కలిసే టైం ఉంది కాబట్టి అట్లాగా పోయేవాళ్ళం అనమాట. ఆ రోజు కూడా అలాగే ఏం జరిగిందంటే ఇంటికి వెళ్ళాను. స్లేట్ తీసుకువేసి ఆ వాళ్ళు చెప్పిన హోంవర్క్ రాసేసుకున్నాను. పలకన అక్కడ పెట్టేశాను. అన్నం తినేసి ఎందుకునో ఆ రోజు కొద్దిగా నిద్రపోయినాను అనమాట. నిద్రపోయి టక్కన మెలకు వచ్చేసేసి ఎవరైనా చాలా టైం అయిపోయింది అనేసి లేచేసేసి పలక ఎతికాను. ఆ నిద్ర కళ్ళ మీద ఎతికేలేకే స్లేట్ ఎక్కడ పెట్టింది కనిపించలేదనమాట. ఎక్కడో పెట్టేసాను, నిద్రపోయినాను. స్లేట్ కనిపించలేదనమాట. సరే అనేసి నేను సర్రని ఇంటికి స్కూల్కి వెళ్ళిపోయాను. మరి మళ్ళీ లేట్ అయితే సార్ ఎంత తోలాడుతానే ఉద్దేశంతో వెళ్ళిపోయినాను. అందరూ స్లేట్స్ తీసుకొచ్చేసి సార్ చూపిస్తా ఉన్నారు. అప్పుడు నా వంతు వచ్చేటప్పటికి స్లేట్ లేదు. నేను టక్కని ఏదంటే లేకే సార్ స్లేట్ పగిలిపోయింది సార్ అని చెప్పారనమాట. పగిలిపోయింది చెప్పేసి సార్ ఏమనలేదు. సరేలే అన్నాడు. కానీ ఒక అరగంట తర్వాత క్లాస్ జరుగుతా ఉంది. మా తాతయ్య ఏమంటే స్లేట్ తీసుకున్నా, రేపు పిల్లోడు స్లేట్ మర్చిపోయాడు అని చెప్పేసి స్లేట్ తీసుకొచ్చాడు అనమాట. స్లేట్ తీసు స్లేట్ తీసుకొచ్చి ఇవ్వగానే నాకు ఇంక నా ఎట్లుంటుందని సార్ మాత్రం నన్ను ఏం అనలేదు. ఎందుకంటే క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ కాబట్టి నన్ను ఏం అనలేదు. కానీ స్లేట్ చూడంగానే నాకైతే అసలు ఎంత షేమ్ అయిపోయిందని అంత షేమ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆ రోజే ఆయనలో సత్యహరిచంద్ర పాఠం చెప్పుంటాడు. అలాంటి రోజు ఈ విధంగా అబద్ధం చెప్పాను నేను అనేసి ఎంత షేమ్ అయిపోయినాను. ఆ రోజే నిశ్చయించుకున్నాను. ఇంకా జన్మలో ఎప్పుడు కూడా తమాషకు కూడా అబద్ధం చెప్పకూడదు అనేసి గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తమాషకు కూడా అబద్ధం చెప్పను అనమాట. తమాషాకి కూడా మా ఫ్రెండ్స్లో కానీ మా బంధువులకి నాకు అందరికీ తెలుసు. ఎవరైనా అబద్ధాలు జోక్ చేసుకుంటుంటారు, నన్ను చూస్తారు అనమాట. అబద్ధమా నిజమా అనేసి. నేను అప్పుడు ఏం చెప్పలేక గమ్ముకుండిపోతానని నేనేం చెప్పను అనమాట. అబద్ధం మాత్రం 80% చెప్పను అనమాట. ఆ విధంగా 5th క్లాస్ వరకు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్గా పెరిగాను. ఎందుకంటే మా తాతయ్య ప్రోత్సాహం కూడా ఉంది కాబట్టి, అంటే ఆయన చెప్పేవాడు కాబట్టి నేను బాగా చదివేవాడిని. అసలైతే కొన్ని టెక్స్ట్ బుక్లు అయితే ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజ్ వరకు గడగడ గడగడ ఒప్పచెప్పేసేవాడు అనమాట. టేబుల్స్ అయితే వెనక నుంచి 20 400 అనేసి 2 1 2 దాకా చెప్పేసేవాడు. అట్లాగా అంత బాగా ఉండేదన్నమాట నాలెడ్జ్. కానీ హై స్కూల్ పోయిన తర్వాత ఏమైందంటే అక్కడ 3 సబ్జెక్టులు కొత్తగా వచ్చినాయి. ఎందుకంటే ఇప్పట్లాగా ఇంగ్లీష్ మీడియం కాదు కదా అప్పుడు. కేవలం 5th క్లాస్ వరకు ఎంతంటే కేవలం వర్డ్స్ మాత్రమే నేర్పించేవాళ్ళు. జస్ట్ వరకు చిన్న చిన్న పదాలు, వాక్యాలు ఉండేటువంటివి. అక్కడికి పోగానే ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పుస్తకాలు వచ్చేసినాయి. హిందీ ఒకటి వచ్చింది. కాంపోజిట్ మ్యాథ్స్. ఈ 3 మా తాతగారికి పెద్దగా అనుభవం లేదు, చెప్పలేడు. ఆ రోజుల్లో ఒక ట్యూషన్ పోదామని ట్యూషన్ పోయేదంటే ఏంటంటే ముద్దోళ్ళు ట్యూషన్ పోతాడని ఒక నానుడు అనమాట. ట్యూషన్ పోయేవాళ్ళు కూడా చాలా షార్ట్గా పోయేవాళ్ళు అనమాట. కనిపించకుండా పోయేవాళ్ళు ఎవరన్నా పొందినా కూడా. కాబట్టి నేను ట్యూషన్ కూడా చేరలేదు. అందువల్ల కొద్దిగా ఆ యొక్క 3 సబ్జెక్టుల్లో మాత్రం కొద్దిగా డల్ అయినాను. కొద్దిగా 10th క్లాస్ అయ్యేటప్పటికి కొద్దిగా కొరవాటిల్లో 3 మళ్ళీ ఫస్టే ఉండేవాడిని. సైన్స్, సోషల్, తెలుగు 3 బాగుండేది. మొత్తం మీద 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత 1974లో నా యొక్క ఎస్ఎస్సి అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఎస్ఎస్సి 1974 పూర్తయింది అనమాట. అప్పటితో ఇందుకూరుపేటలో మా తాతగారి యొక్క ఇంటి దగ్గర ఉండడము పూర్తయిపోయింది. అక్కడి నుంచి ఇంకెక్కడికి వాళ్ళు ఇంటర్మీడియట్ ఎక్కడ చదవాలి, అక్కడ లేదు. ఇంకా హై స్కూల్లో ఇంకా అంతవరకు అయిపోయింది. పోతే నెల్లూరు పోవాలా, చిన్నపిల్లడు రోజు ఎక్కడ పోతాం నెల్లూరు బస్సులో అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా ఆలోచించలేకే మా అక్కయ్య వాళ్ళు కోవూరులో ఉన్నారు. పక్కన నెల్లూరు పక్కనే కోవూరు అనే విలేజ్ ఉంది. మా బావగారు ఏంటంటే ఆయన R&Bలో ఇంజనీర్గా పనిచేస్తుండేవాడు అనమాట. నెల్లూరులో పనిచేస్తున్నాడు కాబట్టి కోవూరులో జూనియర్ కాలేజీ ఉంది. సరే వాడిని అక్కడ చేరిస్తే బాగుంటుందిలే, వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర ఉంటాడు. అందులో నేను చిన్నప్పటి నుంచి మా అక్క దగ్గర బాగా ఎక్కువగా చనువు ఉంది కాబట్టి అక్కడ చేరిస్తే బాగుంటుంది. వాళ్ళ పిల్లలు కూడా నాతో పాటు వెళ్ళేవాళ్ళు. కొద్దిగా
ఒక 3 సంవత్సరాలు చిన్నవాళ్ళు అనమాట, అంతవరకే వాళ్ళు ఉండేది. కాబట్టి నన్ను ఇందుకులబాటు నుంచి ఆ యొక్క కోవూరికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కూడా చేసుకున్నాను. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల్లో కూడా అక్కడ బాగా చదివినాను కాబట్టి అక్కడ మా సెక్షన్లో 40 మెంబర్స్ ఉంటే 40 మెంబర్స్లో 8 మెంబర్స్ పాస్ అయినాం ఇంటర్మీడియట్. వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఎందువల్ల కానీ ఆ రోజు అప్పుడు పేపర్ ఏదో కొద్దిగా టఫ్గా ఉందని చెప్పేసి ఒక సబ్జెక్టు చాలా మంది విన్నారు. మేము 8 మెంబర్స్ మాత్రమే చేరాం. ఆ తర్వాత డిగ్రీ ఈ యొక్క విఆర్ కాలేజీ నెల్లూరు. విఆర్ కాలేజీ అంటే చాలా ఫేమస్ అనమాట. విఆర్ కాలేజీలో సీట్ రావాలంటే పెద్ద పెద్ద రికమెండేషన్లు కావాలన్నమాట. అక్కడ సీట్ రావాలంటే అంత పెద్ద కాలేజీ అది. మొత్తం మీద విఆర్సీలో బీకామ్లో చేరడం జరిగేసి అక్కడ ఏమంటే నా యొక్క ఈ యొక్క ప్రయాణం అక్కడ జరిగింది. 1 సంవత్సరం రోజులు ఊరు నుంచే బయలుదేరాను. సైకిల్ తీసుకునేసి, సైకిల్ దగ్గరే కాబట్టి 5 కిలోమీటర్ దూరమే, సైకిల్లో పోయేసి వచ్చేవాడిని. అప్పుడు ఆ టైంలో మా బావ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఒంగోలుకి వెళ్ళిపోయినారు. మరి నేను ఎక్కడికి పోవాలి? నేనే చేరడమేమో ఇక్కడ చేరాను నెల్లూరులో. మరి ఇంకెక్కడికి పోవాలి అర్థం కాక ఇంకా సరేననేసి అప్పుడు మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చాను అనమాట, మా పెడతాపులూరికి. ఆ 2 సంవత్సరాలే నేను మా ఇంటి దగ్గర నుంచి పోయింది. వారమంతా కూడా బయటనే ఉండేను. ఈ 10th క్లాస్ వరకు మా ఇందుకులపేటలో ఉన్నాను. మరి ఇక్కడ ఏంటంటే ఇందుకులపేటలో ఉండే సంఘటన ఒకటి ఏంటంటే, మామూలుగా నేను చెప్పాను కదా ఉదయాన్నే పూలు కోసుకునేది, ఇలా చేసేది, పూజల్లో ఉన్నామని చెప్పాను కదా. అలాంటి సందర్భంలో నేను 7 ఇయర్స్ 8 ఇయర్స్ ప్రాంతంలో ఒకసారి ఏంటంటే కల్లో ఏం జరిగిందంటే, నేను ఏ చెట్టు కింద అయితే పూలు సేకరిస్తుంటామో అదే చెట్టు కిందకి పోయేసి నేను ఒక్కడనే ఉన్నాను. అప్పుడు మా తాతగారు లేరు. నేను పోయేసి ఉన్నాను అన్నమాట. అక్కడ నా ఎదురుగుండా విష్ణుమూర్తి 4 చేతులతో శంకు చక్ర గదాలతో వచ్చేసి దగదగ మెరుస్తూ కనిపించారు అనమాట. ఏదో 2 నిమిషాలు మాట్లాడుకున్నాము, నాకు సరిగా గుర్తులేదు. మాట్లాడిన తర్వాత అప్పుడు స్వామి నాకు ఆ చక్రం ఇస్తారా అని అడిగాను అనమాట. చక్రం కావాలా నీకు అని చెప్పేసి, అట్లాగే తీసుకో అని చెప్పేసి చక్రం ఇచ్చేసాడు. ఆయన అదృశ్యం అయిపోయాడు అనమాట. ఆయన అదృశ్యం అయిపోయాడు. అది నాకు తర్వాత ఎంతసేపు ఆలోచిస్తున్నాను. తర్వాత ఉలిక్కిపడి లేసాను. తర్వాత ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఉలిక్కిపడి లేసాను. ఎందుకు జరిగింది అనేసి. అది ఒకటి నాకు వచ్చినటువంటి అనుభవాలు అప్పుడు సంగతి అనమాట. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఆ వయసు అప్పుడే ఇప్పుడు తెలుసుకుంటున్నాం సూక్ష్మ శరీరయానం అనేది. నాకు అప్పుడే జరిగినట్టు అనిపించింది అనమాట. ఎందుకనంటే నేను ఎక్కడి నుంచో బయలుదేరేసి అట్లాగే ఆకాశంలో ఎగురుకుంటా పోయేవాడిని అనమాట. ఎగురుకుంటా పోయేసి నాకు ఈ మధ్య కూడా ఒకసారి చెప్పాను మీకు, ఒక కొండ ప్రాంతం కనిపిస్తుంది అనమాట. పెద్ద పర్వతం, అది మంచి చెట్లు ఉంటాయి, అన్ని చాలా బాగుంటుంది, ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి. అక్కడికి పోతా ఉండేవాడు అనమాట. ఆ యొక్క రోడ్డు మార్గం కూడా స్పష్టంగా కనిపించేది. అలాగా చాలా సార్లు అప్పుడప్పుడు కనిపిస్తా ఉండేది అనమాట. అది ఇప్పుడు తెలుసుకుంటాం, ఓహో సూక్ష్మ శరీరయానం కావానా అనేసి అనుకుంటున్నాను అంతవరకే. కానీ కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటికి కూడా అది అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇక తీవ్రంగా ఇంకా రాబోయే రోజుల్లో తీవ్రంగా ధ్యానం చేసి అసలు ఏంటి దానికి నాకు సంబంధం ఏందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే అదే ఆ యొక్క సీనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ పర్వతం కనిపిస్తుంది, ఆ రోడ్డు మార్గం కనిపిస్తుంటుంది కాబట్టి అదే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ అంత ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత ఇంకా ఉద్యోగాన్వేషణ, ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా. ఒక 6 నెలలు మాత్రం మా అన్నలతో పాటు వ్యవసాయ పనులు కట్టా పోయేసి చూసుకుంటుండేది. మనం ఇంత చదువుకునేసి ఏదో చేయాలనే ఉద్దేశం నాకేంటంటే, చిన్నప్పటి నుంచి కూడా నా యొక్క సొంత కాళ్ళ మీద నిలబడాలని నాకు ఎందుకునో రకమైన భావం ఉండేది అనమాట. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోవాలంటే ఇంటి దగ్గర ఊరికూరికని డబ్బులు అడగడం, అంటే ఎక్కువగా నేను తిరుపతికే సెంటర్ పెట్టేవాడిని ఎగ్జామ్స్కి. తిరుపతికి పోయి రావాలన్నా, ఆ కాంపిటీషన్ పుస్తకాలు కొనుక్కోవాలన్నా ఊరికూరికే డబ్బులు అడగడం అంటే నాకు ఎందుకో ఇష్టం ఉండేది కాదు. ఎందుకు అది కూడా నాకు ఏంటంటే అక్కడ ఏం జరిగింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళందరికీ నేనంటే ఇష్టమే, కానీ నాకే కొద్దిగా, ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఇంట్లో ఉండేవాడిని కాదు కదా. నేను మా తాత వాళ్ళ దగ్గర ఉన్నాను, మా అక్కయ్య వాళ్ళ దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర నాకు పెద్ద చదువు అంత లేదనమాట అక్కడ. కానీ వాళ్ళు మంచి వాళ్ళే, నన్నంటే చాలా ఇష్టపడి చదువుకుంటున్నాను కాబట్టి చాలా ఇష్టపడేవాళ్ళు. కానీ నాకే ఎందుకు ఇట్లా అడగకూడదనే ఉద్దేశంతో అట్లా ఉండేవాడిని. మొత్తం మీద నేను నెల్లూరు పోయేసి మాకు టైప్ ఇన్స్టిట్యూట్ నేర్చుకున్నాను అనమాట. అప్పుడు టైప్ లోయరు అయిపోయింది, లోయరు హైయర్ అయిపోయి ఉంది కాబట్టి ఆ సార్ దగ్గర పోయి, సార్ ఎక్కడన్నా చూస్తే బాగుండు అంటే, ఎక్కడో ఎందుకు
నా దగ్గరే ఉండులే, నువ్వు ఇన్స్ట్రక్టర్గా ఉండు, నువ్వు ఎగ్జామ్స్కి బాగా చదువుకోవచ్చు కదా. నేను అంటే అతను ఆ సార్ ఏంటంటే ప్రిన్సిపాల్, టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ ఏంటంటే అతను ఎక్కువగా రిపేర్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాడు, టైప్ రైటర్లో రిపేర్ సెక్షన్కి వెళ్తుంటారు అనమాట అనేసి అనుకోకుండా ఆయనే చెప్పాడు అనమాట. సార్ చెప్పంగా ఇంకా మంచిదే కదా అనేసి నేను అక్కడ దాదాపు 2 సంవత్సరాలు టైప్ ఇన్స్టిట్యూట్లో పనిచేయడం జరిగింది. ఆ సమయంలో జరిగిన విషయం అంటే 1983 సంవత్సరం అనమాట. సర్కార్ పేపర్ మిల్స్ వాళ్ళు టైప్ రైటర్ కోసరంగా ఒక పెట్టారన్నమాట. ఈ టైప్ రైటర్ కావాలని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే, రేపు టైప్ రైటర్ అయితే మనమే ఉంది, మనకు బాగా సులభంగా వచ్చు కదనే ఉద్దేశంతో నేను అటెండ్ కావడం జరిగింది. అటెండ్ అయినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ఏం చేయలేదు, జస్ట్ ఊరికే ఒక మా న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇచ్చేసి ఒక 2 పేరాలు టైప్ చేయండి అని చెప్పారు అంతే. అదంతా నాకు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్ట్రక్టర్ పనిచేసేవాడిని, చాలా సులభమైన పని. కానీ ఆ రోజు నేను చేసిన టైప్ అంటే మొత్తం చాలా తప్పులు వచ్చినాయి. ఎందువల్ల కారణం ఏంటంటే ఆ ముందు రోజు మా ఇంటి దగ్గర గేటు దగ్గర వేస్తూ, ఇనప గేటు వేస్తూ, ఈ చిటికిన వేలు, చూపుడు వేలు, ఇక్కడ పక్క ఉంగర పేర్లు రెండు కూడా బాగా చితికి ఉండాలి, బాగా ఉబ్బిపోయి ఉండాలి అనమాట. మాకి టైప్ రైటింగ్ కొట్టేటప్పుడు అవి ఉబ్బిన దానివల్ల నేను ఒక లెటర్ కొడితే ఇంకో లెటర్ పడతా ఉండింది అది. కాబట్టి తప్పులు పోయినాయి, అక్కడ సెలెక్ట్ కాలేకపోయినాను అనమాట. చాలా కొద్దిగా మొదట బాధపడ్డాను. వరి నేను ఇన్స్ట్రక్టర్గా ఉండి టైప్ రైటింగ్ 2 పేరాలు చేయలేకపోయినాను అనేసి. అది ఒక రకంగా మంచిదే అంది అనమాట. కారణం ఏంటంటే ఆ యొక్క టైప్ రైటర్గా చేరుంటే ప్రైవేట్ కంపెనీలో ఉండిపోయి ఉండేవాడిని ఆ రోజు. కానీ ఆ సంవత్సరం ఆఖరిలో 83లో స్పెషల్ టీచర్ల కోసరంగా గవర్నమెంట్ వాళ్ళు యొక్క ఇది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు రామారావు గవర్నమెంట్ ఇచ్చింది. రామారావు గారు, అతనికి తెలుసు అనమాట, ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో చాలా మంది ఉన్నారు మన యొక్క ఉమ్మడి రాష్ట్రం అనమాట. ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆయన స్పెషల్ టీచర్ పోస్టులను ఏర్పాటు చేశాడు. ఏంటంటే ఈ యొక్క సింగిల్ టీచర్ స్కూల్ ఎక్కువ ఉండేది అనమాట ఆ రోజుల్లో. కొన్ని వేలు సింగిల్ టీచర్ అంటే ఒకే టీచరు 5 తరగతులు చెప్పాలి. అసలు ఆ మాట అంటేనే నాకు అసలు తెలియదు అనమాట. ఏందబ్బా సింగిల్ టీచర్ ఏంది 5 తరగతులు చెప్పేది అనేసి. కానీ రామారావు గవర్నమెంట్లో ఈ సింగిల్ టీచర్లకి ఉండకూడదు, వాళ్ళకి అదనంగా ఇంకొక టీచర్ ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ తీసుకోవడము, తీసుకున్న తర్వాత నేనేమంటే దానికి అటెండ్ అయ్యేసేసి దాంట్లో పోస్ట్ని ఇచ్చినాను అనమాట. అది ఎప్పుడైతే ఈ ఎంతవరకు వచ్చాను మేడం గారు? యూనివర్సిటీ అది స్పెషల్ టీచర్గా పోస్ట్ అనేది, స్పెషల్ టీచర్ అంటే 5 తరగతులు ఒకే టీచర్ ఉంటారు అనమాట. 5వ తరగతి ఒకే టీచర్ ఉంటే ఏం తప్ప నాకు అసలు అర్థం కాలేదు. 5 టీచర్లు 5 ఎందుకంటే నేను చదివిన పాఠశాల ఎక్కడ కూడా ఆ మాట రాలేదు. మేము పెద్ద పెద్ద కాలేజీలో చదివాను, పెద్ద స్కూల్లో చదివాను కాబట్టి. అలాంటి టీచర్ ఆ స్కూల్లో అదనంగా ఇంకో టీచరు అనేసి ఉద్దేశంతో ఒకరిని పెట్టడం జరిగిందనమాట. జరిగితే దాంట్లో అప్పుడు జీతం ఎంతంటే 398 రూపాయలు. అదొక క్యాల్కులేషన్ అనమాట. 398 రూపాయలతో ఒక స్పెషల్ టీచర్ పోస్ట్ని ఏర్పాటు చేసేసి దానికి మనకి దాంట్లో సెలెక్ట్ అయ్యడం జరిగింది. అప్పుడు కేవలం నేను డిగ్రీ మాత్రం చేస్తున్నాను, బీఈడీ కానీ టీటీసీ కానీ చేయలేదు. చాలామంది అంతే అనమాట, అందరూ డిగ్రీ బేస్ మీదనే ఆ యొక్క జాబ్ వచ్చారు. ఎవరైతే టీటీసీ కానీ బీఈడీ కానీ చేస్తున్నారో వాళ్ళు 1 సంవత్సరం లోపల 2 సంవత్సరాల లోపల రెగ్యులర్ అయిపోయినారు. మేము తర్వాత కాలంలో ఈ యొక్క టీటీసీ చేసి తర్వాత బీఈడీ చేసి ప్రైవేట్గా చేసుకునేసి తర్వాత నేను రెగ్యులర్ కావడం జరిగిందనమాట. రెగ్యులర్ అయింది. ఆ రెగ్యులర్ అయినప్పుడు కూడా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మనకి మాకు పోస్టింగ్ ఎక్కడ వచ్చిందంటే ఓజిల మండలం వచ్చింది. అప్పుడు పిల్లలు చాలా చిన్న పిల్లలు, మా క్రాంతి అయితే 4వ సంవత్సరం ఉంటుంది, తర్వాత పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు. ఈ పిల్లలను తీసుకునేసి అంత దూరం పోయేసి ఎక్కడ ఉంటాం అబ్బా అనేసి అనుకుంటా అనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా పరిషత్తు ఆ గెస్ట్ హౌస్లో నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటా ఉంటాము. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆ ఓజిలి మండలం సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు అతను మా మాటలు విన్నాడు. మా దగ్గరికి వచ్చేసి అతనే వచ్చాడు, అతను ఎవరో మాకు తెలియదు అసలు. అతనే వచ్చేసేసి మీరు మా మండలానికి రండి, మీకు మంచి ప్లేస్ ఇస్తాను మీకు అని చెప్పాడు అనమాట. అప్పుడు నేను ఆలోచించాను, ఆయన పిలిచి మంచి ప్లేస్ ఇస్తానని చెప్పినప్పుడు పోయేదానికి మనకేం అనేసి నేను వెంటనే పక్క రోజు ఇంట్లో చెప్పేసి ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయినాను. అనుకున్న ప్రకారం అతను చాలా నాకు మంచి ప్లేస్ ఇచ్చాడు అనమాట. అక్కడ ఆర్మేన్పాడు అనేసి ఆ ఊర్లో ఆ పంచాయతీలో
ఎంకే రాజుపాళ్యం అనేటువంటి మజరా గ్రామం అనమాట. ఆ రాజుపాళ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా క్షత్రియులు. ఇంకొక క్యాస్ట్ ఏంటంటే ఎస్టీలు. అంతే. కేవలం ఒక 100 కంటే ఎక్కువ గృహాలు ఉండవు. కానీ ఊరు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అంటే ఒక ప్లాన్డ్గా వీధులన్నీ కూడా చాలా వెడల్పుగా చాలా బాగుంటాయి అనమాట. ఇచ్చారు. ఇక్కడ బాగానే వాళ్ళు చూసేసేసి అక్కడ మా స్కూల్ పక్కనే సొసైటీ గోడౌన్ ఉందన్నమాట. సొసైటీ వాళ్ళు అక్కడ ఎక్కువ మిరపకాయలు నిల్వ చేస్తున్న కోసం గోడౌన్కి ఉపయోగించుకుంటున్నారు. కానీ నిజంగా వాళ్ళు కాంట్రాక్ట్ కోసం అది కట్టించారు, కానీ దాంట్లో ఏ రోజు కూడా దాన్ని ఉపయోగించింది లేదు. అక్కడ సెక్రటరీ ఉండే దానికోసంగా 3 రూములు ఉన్నాయి. ఆ 3 రూముల్లో నాకు వెంటనే ఒక రూమ్ శుభ్రం చేసేసి ఇచ్చారనమాట. సార్ మీరు కానీ ఫ్యామిలీ తెచ్చుకునే పనితే ఈ 3 రూములు మీరే వాడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పి తర్వాత ఏం జరిగిందంటే ఈ విధంగా ఆ యొక్క కరెంట్ కూడా అప్పటికప్పుడే లాగిచ్చేసారు అనమాట. అట్లాగా వాళ్ళు జరిగింది. అట్లా ఆ గ్రామస్తులు ఎంత మంచివాళ్ళు అంటే స్కూలుకి సంబంధించి ఏ చిన్న విషయం చెప్పినా సరే వాళ్ళు వెంటనే నెరవేర్చేవాళ్ళు అనమాట. మీకు మా సార్ మాకు పలాంది కావాలా ఇట్లా కావాలంటే చేసేసేవాళ్ళు. అంత మంచివాళ్ళు అనమాట అక్కడ. అట్లాగా అక్కడ స్కూల్లో మేము పోయేటప్పటికి ఆ చెట్లన్నీ కూడా అన్ని తినేసి ఉండేవి. చిన్న చిన్న అంతకుముందు టీచర్లు పాపం వేసినారు చెట్లు, కానీ ఈ గొర్రెలు మేకలు పశువులన్నీ తినేసేసేసి మొండి చెట్లు ఏదో కొద్దిగా ఉండేదన్నమాట. సార్ దీనికి చుట్టూరు కన్నా ఫెన్సింగ్ కనుక వేసేస్తే మేము చెట్లు పెంచుతాం సార్ అంటే చాలా గ్రౌండ్ బాగుండింది అనమాట. వాళ్ళు వెంటనే ఒక నెల రోజుల లోపల ఎంత ఫండ్స్ సేకరించినారా కానీ చేసేసారు. అక్కడ మేము వేసిన చెట్లు ఒక 2 సంవత్సరాలు పెద్ద అయిపోయేసి ఇక నా గ్రామంలో ఎవరైనా సరే పెళ్లిళ్ళు చేసుకుంటే మా యొక్క స్కూల్కే వచ్చేసేసి ఫోటోలు తీసుకునేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లోనే మన అప్పుడు సీఎంగా ఈ యొక్క జనార్దన్ రెడ్డి గారు ఉండేవారు. ఆయన మా స్కూల్లోనే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. స్కూల్ని చూసి చాలా బాగా చేశారని చెప్పేసి ఆ యొక్క సార్ కూడా మెచ్చుకోవడం జరిగింది. సార్ మెచ్చుకున్నాడు. అట్లాగా ఆ యొక్క గ్రామంలో మాకు ఎంతో సహకారం లభించింది. అది కూడా నాకు ఎప్పుడు కూడా నా సహ ఉద్యోగి టీచర్గా ఉండేటువంటి వాళ్ళు నా సమావేశకులు ఒక 2 సంవత్సరాల తేడా అంతేగాని ఎక్కువ తేడా ఉండేవాళ్ళు కాదు. అందువల్ల పోటీతత్వం ఎక్కువగా ఉండేదన్నమాట. చాలా బాగా చెప్పేవాళ్ళమే. ఆ చెప్పడం క్రమంలో ఆ యొక్క పాఠశాల నెంబర్ 1 పాఠశాల అయిందనమాట మా యొక్క పాఠశాల. ఎందువల్ల అంటే అంతకుముందు వేరే స్కూల్ ఉండేదంట. ఇది ఆ ఎంఈఓ ఎక్కడికి పోయినా కూడా పలానా ఊరు చూడండి అయ్యా ఎంకే రాజుపాళెం ఎంత బాగున్నారో, అందరినీ 100% ఎన్రోల్మెంట్ చేసేస్తున్నారు, 100% అక్షరాస్యత సాధించున్నారు అని చెప్పేసి చెప్పుకుంటుండేటప్పటికి ఈ మెయిన్ విలేజ్ వాళ్ళకి కొద్దిగా బాధ కలిగింది. ఒరే మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, వీళ్ళు నిన్నగా మొన్న వచ్చినారు, వీళ్ళకేంటన్నా ఇంత ప్రేయర్ వచ్చిందనేసి కొద్ది రోజులు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు, మాకేం తగులులే కదా అనుకుంటే ఇది కారణం తర్వాత తెలిసిందనమాట. అట్లాగా స్కూల్ని ఫస్ట్గా చేసుకున్నాము. ఆ తర్వాత నాకు 1992లో మండలంలో బెస్ట్ టీచర్గా అవార్డు వచ్చింది. బెస్ట్ టీచర్గా 1992లో అవార్డు వచ్చింది. ఆ తర్వాత రోజుల్లో మొత్తం మీద అక్కడ 6 సంవత్సరాలు ఉంటే 6 సంవత్సరాలు కూడా వాళ్ళు చాలా వాళ్ళ కన్నబిడ్డలాగా చూస్తున్నారు. నన్ను మాత్రం వాళ్ళు కన్నబిడ్డలాగా చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఆదరణ ఈ రోజు కూడా నేను మర్చిపోలేను అనమాట. ఎందుకంటే నేను చిన్నపిల్లలు కాబట్టి నేను స్కూల్ అక్కడ కాపురం పెట్టలేకపోయినాను. అదే ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ ఇంటి పక్కన ఎంతకాలం వేరుపోయినా మా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ధైర్యంతో అక్కడ నేను వారానికి ఒక రోజు మాత్రమే పోయేసి వచ్చేవాడిని అనమాట. అట్లాగా అక్కడికి పోవాలంటే 3 బస్సులు మారిపోవాలి. 3 బస్సులు మారిపోయి నేను మా స్కూల్కి టైంకే పోయేవాడిని. వాళ్ళకంటే ముందే పోయేవాడిని. 8:30కే ఇంటికి స్కూల్కి వెళ్ళిపోయేవాడిని అనమాట. అంత కరెక్ట్గా పోయేవాడిని. అట్లాగా చేసుకుంటూ మొత్తం మీద 6 సంవత్సరాల తర్వాత మరలా మా యొక్క మండలానికి ముత్తుకూరు మండలానికి వచ్చేసాం. అది అక్కడ జరిగినటువంటి విశేషము. వాళ్ళు తీసినటువంటి వాళ్ళ యొక్క ఆప్యాయత అనురాగాలు ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. అంత బాగా చూస్తున్నారు నన్ను. ఈ రోజుకి కూడా వాళ్ళు గుర్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన స్కూల్ ఏంటంటే కాలువ దాటిపోవాలి. బకింగ్హామ్ కాలువ దాటిపోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలువ దాటిపోవాలంటే ఖచ్చితంగా మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి. ప్యాంటు బాగా పైకి మడుచుకోవాలి. ఇంకా కొన్నిసార్లు అయితే ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆటుపోట్లు అప్పుడైతే నడువుల దాకా నీళ్లు వస్తాయి. అయినా సరే నేను పోయేసేసి అట్లాగే తడుచుకుంటా ఉండేవాడిని. వాళ్ళ పిల్లలకు కూడా తెలుసు ఎంత వానైనా సరే వస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు ఫుల్గా వచ్చేవాడు అనమాట. అది మా ఇంకో టీచర్ కూడా అట్లాగే వచ్చేవాడు పాపము. అయితే ఉండేవాడి. ఒక పట్ల అయితే 98 మంది పిల్లలు ఉన్నారు. నేను ఒక్కడిని టీచర్ని అయిపోయినాను. ఒక సారు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మళ్ళా సార్ వచ్చే లోపల నేను ఒక్కడిని టీచర్ని అయిపోయినాను.
98 మంది పిల్లలతో ఒక్కరినే చెప్పడం అంటే కొద్దిగా కష్టమైన పనే. అయినా సరే నేను ఎలాంటి లేకుండా వాళ్ళకి చదువు చెప్పడం జరిగింది. అందరిని వరుసలో తరగతి వారీగా కూర్చొని ఉదయం సాయంకాలం దాకా ఖచ్చితంగా చెప్పుకుంటూ జరిగేదన్నమాట. అట్లాంటి సమయంలో ఒకసారి ఏం జరిగిందంటే ఒక సంఘటన జరిగింది. స్కూల్ వదిలేశాను. స్కూల్ వదిలేసిన తర్వాత వర్షం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నమాట. అక్కడికి పోవాలంటే మేము మామూలుగా రోడ్డు మార్గం పెద్దగా లేదు. ఒక మట్టి రోడ్డు మార్గం ఉంది. కొంత 2, 3 కిలోమీటర్ల మట్టి రోడ్డు మార్గం. సైకిల్‌లో పోయేవాడిని నేను. ఆ తర్వాత మళ్ళా మంచి రోడ్డు ఉండేదన్నమాట. అట్లాగా వర్షం మొదలవుతుందని బయలుదేరేసాను. మామూలు స్కూల్ టైం అయిపోయిన తర్వాత 3:40కి బయలుదేరేసి వస్తా ఉన్నాను. వర్షం మొదలైంది. కొద్ది కొద్దిగా అది పెద్ద దట్టమైన వర్షం అయింది. వాతావరణం ఎట్లా ఉందంటే భయంకరంగా మేఘాలు గర్జిస్తా ఉన్నాయి. ఉరుములు మెరుపులతో ఉన్నాయి. నాకైతే అసలు చెమటలు పట్టిపోతున్నాయన్నమాట. అంతే ఎట్టుందంటే శరీరం అంతా కూడా రోమాలు నిక్కబొడుచుకొని వచ్చేస్తున్నాయి అన్నమాట. బాగా రోమాంచితం అయిపోయి ఉన్నాయి. అలాంటి సమయంలో నాకు ఎట్లా అంటే ఎట్టైనా సరే గ్రామంలోకి వెళ్ళిపోతే 3 కిలోమీటర్ దాటిపోతే వేరే ఊరు వస్తది. అక్కడికి పోయిన దాకా నేను అసలు ఎంత స్పీడ్‌గా సైకిల్ తొక్కానంటే 40 కిలోమీటర్స్ స్పీడ్‌తో తొక్కానన్నమాట. అంత భయం. నాకసలు భయం అంటే తెలియనట్టు నాకు భయం కలిగించింది ఆ రోజు. నాకు నిజంగా అసలు భయమే లేదు. అలాంటిది ఆ రోజు భయపడ్డాను. ఎందుకనంటే ఇంటి దగ్గర చిన్న పిల్లలు. ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? అందరూ పక్కన ఎవరు లేరు. నేను ఒక్కడినే పోవాల్తున్నాను. క ఇంటికెళ్ళిపోయాను. మొత్తం మీద ఆ గ్రామానికెళ్ళాను. గ్రామంలో కాసేపు రెస్ట్ తీసుకున్నాను. మళ్ళా వాన తగ్గిన తర్వాత ఇంటికెళ్ళిపోయాను. కానీ తర్వాత రోజు తెలిసిన విషయం ఏం జరిగిందంటే, నేను స్కూల్ వదిలిపెట్టి ఎట్లాగా వస్తున్నానో, అదే విధంగా ఇంకొక రోడ్‌లో 6 మంది టీచర్లు రోడ్‌లో వాళ్ళు నడిచి రావాలోళ్ళు. బస్ ఎక్కాలంటే. నడిచి వస్తా ఉన్నారు. వాళ్ళ రోడ్డుకి 20 అడుగుల దూరంలో ఒక తాటి చెట్టు మీద పిడుగు పడింది. తాటి చెట్టు మీద పిడుగు పడింది. పిడుగు పడి, ఆ పిడుగు యొక్క శబ్దం ధాటికి ఒక టీచర్ అట్లాగే వెనక్కి పడిపోయాడు. బురదలో పడిపోయినాడంట అట్లాగే. అందరూ ఓ అంటే కేకలు పెట్టేసుకునేసి ఆ మొత్తం మీద ఆ టీచర్‌ని ఊళ్ళోకి ఎత్తుకొని తీసుకొచ్చినారంట. తీసుకొచ్చేసి తర్వాత అప్పుడు బస్సు వచ్చిన తర్వాత బస్సులో వేసుకొని పోయేసేసి హాస్పిటల్‌కి చేర్పించారు. అదే పరిస్థితి నాకొచ్చుంటే అక్కడ నన్నెవరు ఇంక అక్కడ చూసేది ఎవరు లేరు. కాబట్టి అక్కడ ఆ యొక్క ప్రకృతి మాతే నన్ను రక్షించిందని చెప్పేసి ఆ రోజు కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగిందనమాట. ఆ రోజు జరిగిన విశేషం అది. అట్లాగా ఒక సంఘటన అది. ఆ విధంగా నాకు ప్రతి సంఘటనలో కూడా ఈ యొక్క ప్రకృతి నాకు సహకరిస్తూనే ఉంటుంది అన్నమాట. అది దైవశక్తి అనుకోవచ్చు, లేకుంటే ప్రకృతి అనుకోవచ్చు, మన పూర్ణాత్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది పూజల ఫలితంగా గానీ, లేకుంటే ధ్యానం ఫలితంగా గానీ 2 చేస్తున్నాను కాబట్టి అది ఆ విధంగా జరుగుతుంది. ఇంకొకసారి ఈ మా యొక్క రెండో అబ్బాయి పుట్టేటప్పుడు క్రాంతి కుమార్ మొదటి అబ్బాయి 86లో పుట్టాడు. 88లో ఈ డెలివరీ టైం అప్పుడు నేను స్కూల్‌కి వెళ్ళిపోయి ఉన్నాను. మా మిసెస్ ఒక్కటే ఇంట్లో ఉంది. నైన్త్ మంత్ జరుగుతా ఉంది. స్కూల్‌కి వెళ్ళిపోయాను. పెయిన్స్ వచ్చినాయంట. పెయిన్స్ వచ్చినా కూడా మా అమ్మ వాళ్ళు వచ్చేసేసి పక్కింటి వాళ్ళు, మా వదిన వాళ్ళు వచ్చేసేసి పెయిన్స్ వచ్చినాయని అప్పుడు ఇప్పట్లాగా 108 అన్నీ ఏం లేవు కాబట్టి మా ఊర్లో ఒక పెద్దావిడకి ఒక కారు ఉంటే, "సార్ ఇట్టా ఉంది" ఆయన వెంటనే కారు ఇచ్చినాడంట. బంధువులందరూ కలిసేసేసి ఆమెని ఎక్కించుకొనేసి నెల్లూరు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేశారు. నా కోసం ఒక మనిషి వచ్చాడు అక్కడికి. మా స్కూల్‌కి ఈ విధంగా పెయిన్స్ వచ్చినాయి. మీ ఆవిడని ఇటు తీసుకుపోతున్నారు అనేసి. సరే నేను వెంటనే వచ్చేసాను. నేను వచ్చేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉండారోళ్ళు. వెళ్ళిపోయి సగం దూరం పోయేసేసి నేను ఇంటికొచ్చేసేసి మా వదిన ఏదో అన్నం పెడితే తినేసేసి మా క్రాంతిని తీసుకొని నేను కూడా బయలుదేరుతున్నాననమాట. బయలుదేరేటప్పటికి కారు వెనక్కి తిరిగి వచ్చేసింది. కారు వెనక్కి తిరిగి రాగానే కారు వెనక సీట్‌లో మా మిసెస్ రక్తపు మడుగులో పడిపోయి ఉందన్నమాట. ఇట్లాగా వెనక సీట్‌లో పడిపోయి ఉంది. నాకైతే అసలు కళ్ళ నిండా గడగడగా నీళ్లు బటబట కారిపోయినాయన్నమాట. ఇంకా పెద్దంగా ఏడుపు రాబోతుంది. కానీ కారులోంచి దిగిన కుర్రవాళ్ళు నవ్వు మొఖంతో ఉండారన్నమాట. వాళ్ళని చూడంగానే అతే ఏం జరగలేదు అనేసి కారులో తొంగి చూసేలాకే లోపల ఇద్దరు పిల్లకాయలు, కమల పిల్లకాయలు పడుకొని ఉన్నారు ఇద్దరు. లోపల కింద సీట్‌లో పడేసేసున్నారు ఇద్దరు. అది జరిగిందేంటంటే సగం దూరం పోగానే పెయిన్స్ వచ్చినాయంట. రోడ్డు పక్కనే ఆపేసేసేసి అక్కడ ఆడోళ్ళు ఉన్నారు కాబట్టి పక్కనే పాపం ఎవరో ఒక ఆమె వచ్చిందంట. ఆమె వచ్చేసి పురుడు పోసింది. ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు పుట్టారు. వెంటనే తిరిగొచ్చేసింది. ఇంటికి రాగానే మా అమ్మ ఏమంటే "పుర్రె 10 పైసలు ఖర్చు లేకుండా నువ్వు" ఎందుకనంటే ఫస్ట్ టైము ఎవరైతే సిజేరియన్ చేసుకుంటారో సెకండ్ టైమ్ కూడా సిజేరియన్ జరగాల్సిందనేసి ఒక ఉందన్నమాట.
కాబట్టి నువ్వు అసలు ఎలాంటి ఖర్చు లేకుండానే నువ్వు వచ్చినారా అనేసి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయినారు వాళ్ళు. అది అంతా కూడా దైవ కృప అని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఆ ముందు రోజుల్లోనే నేను ఈ రామాలయంలో మాకు అప్పుడు మార్చి నెలలో శ్రీరామనవమి అప్పుడు 7 days తిరునాళ్ళు చేస్తారనమాట. తిరునాళ్ళప్పుడు ఎందుకునో కానీ నేను మామూలుగా తిరునాళ్ళకి పాల్గొన్నా కూడా రాత్రి అయ్యేటప్పుడు నిద్ర ఏదో ఒక వాహనానికి మాత్రమే తిరిగేవాడిని. అన్ని వాహనాలు తిరగలేం కదా. నాకు ఈరోజు నాకు చెప్పండి కదా. అన్ని వాహనాలకి ఆ విధంగా తిరగలేం కదా. కాబట్టి ఏదో ఒక వాహనం అప్పుడు మాత్రమే తిరిగేసేసి వచ్చేవాడిని అనమాట. అంటే డైట్ దేవుణ్ణి దింపేటప్పటికి 2 గంటలు అవుద్ది. ఉదయం మళ్ళీ స్కూల్కి పోవాలి కాబట్టి ఒకరోజు. కానీ ఆ సంవత్సరం ఎందుకునో కానీ ప్రతి వాహనం రోజు కూడా తిరిగినాను. నాకు తెలియకుండానే తిరిగేశాను అనమాట. ప్రతి వాహనంలో అందరూ అడిగారు, ఏమో ప్రతిరోజు మేల్కొంటున్నావే, నీకు నిద్ర రావటం లేదా అనేసి. ఎందుకో నాకు తిరగాలనిపించింది, తిరిగినాను అంటున్నారు. ఆ యొక్క సేవ ఫలితంగా కావున నా యొక్క బిడ్డలు ఇద్దరు కూడా రామలక్ష్మణులు పుట్టారు. వాళ్ళకి అందుకనే రామ్ కిషోర్, లక్ష్మీకరణ్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగా వాళ్ళిద్దరి యొక్క జన్మ జరిగిందనమాట. ఈ విధంగా జరుగుతున్న క్రమంలో వాళ్ళకి ఈ యొక్క క్రాంతికి ఆయన మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఎంసెట్ ఇక్కడ తిరుపతిలో చేరాడు ఆయన. అదే సమయంలో ఈయనకి వీళ్ళకి కొద్దిగా ర్యాంక్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ర్యాంక్ కొద్దిగా తక్కువగా ఉండేటప్పటికి సూళ్ళూరుపేటలో కాలేజీలో చేరాలంటే వాళ్ళు కండిషన్ పెట్టారు. 3 years డబ్బులు ఒకేసారి కడితేనే మేము చేర్చుకుంటాము, మీకు అడిగిన కోర్సు ఇస్తామని చెప్పారు అన్నమాట. ఎంతకాలం మనం పొదుపు చేసి ముందు జాగ్రత్తలో ఉన్నా కూడా 3 years డబ్బులు ఇద్దరు పిల్లకాయలకు ఒకేసారి కట్టాలంటే కట్టగలమా? కట్టలేము. సరే ఆలోచిస్తాం అనమాట. ఆ రోజు శాలరీస్ రోజు అనమాట. బ్యాంకు దగ్గర పివిసి డబ్బులు తీసుకోవాలి. మా టీచర్స్ అందరం వచ్చి ఉన్నాము. వచ్చినప్పుడు నేను ఆ డబ్బులు తీసుకునేసి ఆలోచిస్తాను అనమాట. మా పక్కన పోలీసు ఏందో ఆలోచిస్తున్నావు, ఏంది బయట ఇంటికి బావా అన్నాను. అప్పుడు విషయం చెప్పా, ఇది జరిగిందయ్యా స్వామి, ఎట్ చేయాలి ఆలోచన, దానికి ఎందుకు నువ్వు ఆలోచించడము, మేమందరం లేవా అని చెప్పేసి అప్పటికప్పుడే అందరు టీచర్స్ చెక్కులు ఇచ్చేవాళ్ళు చెక్కులు ఇచ్చేశారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చేశారు. అంతే, నోటు లేదు, పత్రం లేదు, ఏం లేదు. దాదాపు 3.5 లక్షలు ఇచ్చారనమాట ఆ రోజు. ఒక 2 రోజుల లోపల తీసుకుపోయేసి వాళ్ళు కట్టి వాళ్ళిద్దరి పిల్లల్ని సూళ్ళూరుపేటలో చేర్చేసామన్నమాట. మరి అదంతా ఎవరు చేశారు? అది నేను అడిగినాను వాళ్ళని డబ్బులు ఇవ్వమని చెప్పి. కానీ వాళ్ళు చేశారనమాట. వాళ్ళు అప్పటికప్పుడు ఇచ్చేసారు. ఎలాంటి నోటు లేదు, వడ్డీ లేదు, ఏం లేదు. తీసుకోను భలేవాడు ఎక్కడికి పోద్ది అనేసి డబ్బులు అనేసి ఇవ్వడం జరిగింది. అట్లాగా వాళ్ళిద్దరి పిల్లలు కూడా పాపము అక్కడ హై స్కూల్ అక్కడ కాలేజీలో బీటెక్లో చేరారన్నమాట. ఆ విధంగా జరిగింది. తర్వాత నేను 5-6 నెలల లోపల డబ్బులు చెల్లించేశాను. కానీ మనకి రెడీ క్యాష్ ఉండదు కదా. ఎంత జాగ్రత్తగా ఉండాలి, రెడీ క్యాష్ 3 సంవత్సరాల డబ్బులు ఒకేసారి కట్టడం అంటే అది జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతున్న విశేషాలు. తర్వాత ఈ యొక్క చివరి పాఠశాల, నేను దాదాపు 8 పాఠశాలలో 8 పాఠశాలలు పనిచేయడం జరిగింది నా యొక్క జీవితంలో, ఆ యొక్క ఉద్యోగ జీవితంలో. ఆఖరా పాఠశాల ఏంటంటే కసుమూరు దగ్గర జరిగింది. కసుమూరులో అక్కడ చేసేటప్పుడు మనకి 2016 ఆ ప్రాంతం, 2016లో మన యొక్క పిఎస్ఎస్ఎం వాళ్ళు పాంప్లెట్స్ తీసుకొని స్కూల్కి వచ్చారు. పాంప్లెట్స్ తీసుకొని వచ్చారనమాట. వస్తే పిల్లలందరికీ పాంప్లెట్స్ ఇచ్చారు. నాకు ఒక బుక్లెట్ కూడా ఇచ్చారు, పెద్ద బుక్లెట్ ఇచ్చారు. ఇచ్చేసి దాని యొక్క ప్రాధాన్యత తెలియజేసేసి సార్ ఇట్లాగా చేరండి సార్ బాగుంటుంది అంటే చెప్పారు అన్నమాట. సరే అని సార్ అన్నాను. కానీ అప్పుడు కూడా నాకు పెద్దగా దాని మీద నాకు ఇంట్రెస్ట్, ఆల్రెడీ నేను ధ్యానం చేసుకుంటున్నాను కదా. కానీ ఇది పెద్దగా పట్టుకోలేదు. మన పత్రిజీ గారి ఫోటో చూశాను, దాంట్లో అన్ని వివరాలు చాలా బాగున్నాయి అని చూశాను, కానీ పెద్దగా పట్టుకోలేదన్నమాట. అదే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి టీఎస్ అంటారు, మాకు టీచర్స్ మీటింగ్స్ నెలకోసారి జరుగుద్ది అనమాట. అక్కడికి కూడా వచ్చారు వాళ్ళు. అక్కడికి వచ్చేసి అందరి చేత ఒక ½ an hour ధ్యానం చేయించారు. అక్కడ పాంప్లెట్ పంచారు. కానీ అప్పుడు కూడా నాకు దాంట్లో ఏమి చేరాలని కానీ ఏమి అనుకోలేదన్నమాట. 2016లో కూడా అనుకోలేదన్నమాట నేను. అట్లాగా 8 సంవత్సరాల సర్వీసు, 8 సంవత్సరాలు 8 స్కూళ్ళు చేరడం, ఈ 30 సంవత్సరాల సర్వీస్ని ఆ విధంగా పూర్తి చేసుకున్నాను. పూర్తి చేసుకున్న తర్వాత ప్రస్తుతానికి మనకి ఎక్కడ పనిచేసినా కూడా ఆ యొక్క బిడ్డల్ని, విద్యార్థులందరినీ కూడా నా కన్న బిడ్డల కంటే కూడా ఇంకా ఎక్కువగా చూసుకునేసి వాళ్ళు నేర్పించాను. కానీ ఎక్కడ కూడా నేను అలసత్వం వహించలేదు. ఆ యొక్క
ఫలితంగానే మా బిడ్డల ముగ్గురికి కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. ముగ్గురు కూడా బెంగళూరులో పనిచేసుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి మనం ప్రకృతికి మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుందని చెప్పేసి దీని ద్వారా మనం తెలుసుకోతున్నాను. మనం ఎప్పుడు ఏ రోజు కూడా నేను ఎక్కడ అలసత్వం ఎంత దూరం అయినా సరే పోయేసి నేను చేశానే కానీ నేను ఆ భోజనంలో పనిచేసేటప్పుడు అయితే ఒక్కోసారి రోడ్లోకి నడిచిపోయేవాడిని. ఎన్ని 4:30 లేసి మా మిసెస్ ఏమంటే అప్పుడు ఈ స్టవ్లు కూడా లేవు. అప్పుడు కిరసనాయిల్ స్టవ్లో అన్నం వండేసి నా క్యారియర్ పంపించేస్తే నేను రోడ్లోకి ఒక్కోసారి నడుచుకుంటూ పోయేసి, ఎందుకనంటే 6:30కి నెల్లూరులో బస్ ఎక్కాలి. బస్ ఎక్కితే 6:30 నుంచి 7:30కి గూడూరులో బస్ ఎక్కాలి. ఎక్కితే అక్కడ 8:30కి చేరుకోగలుగుతాం. అట్లాగా 3 బస్సులు మారాలన్నమాట. వారానికి ఒకసారైనా సరే చాలా కష్టమైన పనే కదా. కాబట్టి ఆ విధంగా 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేవాడిని చీకటితో ఒక్కోసారి అయితే. ఎప్పుడన్నా ఒక్కసారి అయితే మా వాళ్ళు ఎవరన్నా సైకిల్లో తీసుకుపోయి వదిలిపెట్టేవాళ్ళు. ఎప్పటిలాగా బళ్ళు లేవు అప్పుడు. ఎవరికి బళ్ళు బైక్లు లేవు కదా. కాబట్టి అట్లాగా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పిల్లలకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పిల్లలందరూ కూడా నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు అనమాట. ఆ విధంగా నా యొక్క ఈ యొక్క క్రమంలో అయిపోయింది. ఈ ఉద్యోగ జీవితం అయిపోయిన తర్వాత ఈ 2024లో మార్చి 1.5 సంవత్సరం కిందట ఈ వాట్సాప్ గ్రూప్లో ఒకసారి ఎవరో ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టున్నాడు. ఆ మెసేజ్ చదివినా అనమాట. ఒరే ఇది మనం ఎప్పుడో చూస్తున్నామే, మన పాంప్లెట్ ఇచ్చున్నారు కదా, అదే కదా ఇది అనేసి అనిపించింది. సరిగ్గా ఆ టైంలో ఒకవేళ మా పిల్లలు లేకుండా ఉంటే నేను ఒకవేళ జాయిన్ అయి ఉండేవాడిని కాదు. ఎందుకంటే దీంట్లో ఈ వాట్సాప్ లింకులు అవన్నీ కూడా నాకు పెద్దగా తెలియదు అనమాట. అందువల్ల ఏమంటే సరే అనేసి ఆ క్రాంతిగా ఇంకో పిల్లవాడు ఉన్నారు. రే ఇది బాగున్నట్టు ఉందరా చూద్దాం అంటే, సరే నువ్వు జాయిన్ కాలే, నువ్వు ఖాళీగా ఉండవు కదా అన్నారు. అప్పుడు ఆ రోజు లింకు ఓపెన్ చేసి నన్ను జాయిన్ చేయించారు. ఇక అప్పటి నుంచి కూడా ఈ యొక్క మన జూమ్ క్లాసుల్లో పాల్గొంటూ ఉన్నాము. మన మాస్టర్లు చెప్పిన విషయాలన్నీ కూడా అన్నీ వింటున్నాము. విన్న విషయాలను అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం అనమాట. మనం వినడం కాదు, ఇక్కడ మనకి ఏంటంటే మన మాస్టర్లు చెప్పిన విషయాలని మనం బాగా వినాలి. 1-2 సార్లు బాగా వినేసి దాన్ని అంటే శ్రవణం అంటున్నాం కదా, దాన్ని మనకు బాగా శ్రవణం చేసుకుందాన్ని అర్థం చేసుకో, దాంట్లో ఏ విషయం చెప్పారో అర్థం చేసుకోవాలి. దాన్ని మనం మళ్ళీ మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి, సాధన చేయాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది నిజమా కాదని ఎక్స్ప్లెయిన్ చేసుకుని అప్పుడు ఇతరులకు చెప్పాలి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, మన మధ్య మన సారు రంగనాథ్ మాస్టర్ గారు ఉదయం నిద్రలేయంగానే మీరు నాలుక మీద ఉండేటువంటి లాలాజలాన్ని తీసుకునేసి బయటపడేస్తారు అని చెప్పినారు కదా. చెప్పినప్పుడు దాన్ని మనం ఆచరిస్తేనే కదా ఇతరులకు చెప్పాలి. మనం ఆచరిస్తేనే చెప్పగలుగుతాం మనం. అప్పుడు నేను సరే మేము అట్ట కలదాలు వాడేవాళ్ళమే కదా, కొద్దిగా అంతో ఎంతో వాడుతున్నాం కాబట్టి నేనేం చేశానంటే సరే నేను వాడతామని చెప్పేసి నేను ఒక 2 రోజులు వరుసగా అట్లాగే పూసుకున్నాను, నిద్రలేంగానే చూపించుకున్నాను. పూసుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఒక రోజు కళ్ళు మంటలు వచ్చినాయి. ఎంతబ్బా ఇంతవరకు ఇప్పుడు రాలేదు, ఎందుకు వచ్చిందే గంటలు అంటే కారణం ఏంటంటే ఈ కొద్దిగా లైట్గా దగ్గు వస్తుంది. దానివల్ల నేను ఆ రోజు రాత్రి ఏం చేశానంటే లవంగం మగ్గని నోట్లో పెట్టుకుని హత్య పెట్టుకుని నిద్రపోయినాను. లవంగం మగ్గని అప్పుడు మనకు తెలిసింది అనమాట, ఓహో లవంగం మగ్గని పెట్టుకున్నా కాబట్టి ఆ ఘాటు మనకు తగిలింది కాబట్టి మంటలు వచ్చినాయి అని నాకు తెలిసింది. కాబట్టి ఆ విధంగా సాధన చేయబట్టే కదా నాకు ఆ విషయం తెలిసింది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్తాను, నాయన రాత్రి పనుకునేటప్పుడు ఖచ్చితంగా నోరు బాగా పుక్కిలిచ్చి ఊసుకొనేసి అప్పుడు పనుకోండి అని చెప్పచ్చు. ఆ విధంగా మనం ఏదైనా తెలుసుకున్న విషయాన్ని మనము మొదట దాని మీద ప్రయోగం చేయాలి, చేసి ఇతరులకి మన దాని సక్సెస్ అయిన తర్వాత ఇతరులకు చెప్పాలన్నమాట. ఆ విధంగా మనము అది ఒక విషయం మీకు చెప్పింది, చిన్న విషయం అదే. అట్లాగే మనం తెలుసుకుంటున్నాం కదా, పంచితే పెంచబడుతుంది. మనం నేర్చుకున్న విషయాలను ఇతరులకు తెలియజేసుకుంటూ ఉండాలి. మనము మన పని ఏంది, మన ధ్యాన మార్గంలోకి చూడండి ఇతరులను కూడా మన మార్గంలోకి తీసుకురావాలన్నప్పుడు ఎత్తుకోవడము, మీరు మాంసాహారం తినకూడదు, దేవుని పూజ చేయకూడదు, ఇది చెప్పామనుకోండి అసలు మన దగ్గరికి వీళ్ళు నాస్తికులు ఉన్నట్టున్నారు వీళ్ళు అనేసి. ఇంతెందుకు, నేను ఒకసారి ఒక బుక్ చదువుతున్నాను. ఏ బుక్ అంటే ఈ ఆత్మ ప్రయాణం అనే బుక్, శ్రీనివాసరావు గారు రాసిన ఆత్మ ప్రయాణం పుస్తకం ఉంది. దాంట్లో లాస్ట్ పేజీలో కావున పత్రిజీ గారి యొక్క 18 ఆత్మ సూత్రాలు రాస్తున్నాయి అనమాట. నా పక్కనే మా ఫ్రెండ్ ఎవరో వచ్చి కూర్చునేసి అది చూసినారు. చూడంగానే ఈ చదవంగానే అదే చదివాడు, ఫస్ట్ ఎత్తుకోవడం ఆడ పడేసేసాడు అనమాట పుస్తకాన్ని. ఇక అది ఏందా అని కదా. ఎందుకనంటే దాంట్లో ఉండే విషయాలు నిదానంగా ఆలోచిస్తేనే అర్థమవుతాయి, కానీ టక్కన చూడంగానే 5-6 విషయాల్లో కాంప్రమైజ్ కారన్నమాట. ఏంది ఇట్లా రాస్తున్నారు వీళ్ళు అనేసి దాన్ని చూడంగానే ఒక రకంగా నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట.
ఇంతెందుకు నేను కూడా ఈ మధ్య వరకు 2 విషయాల దగ్గర నేను కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే విగ్రహారాధన చేయరాదు అనేది, అట్లాగే కర్మకాండాలు చేయకూడదు అనేది 2 ఉన్నాయి కదా. ఆ 2 దగ్గర నేను ఈ మధ్య వరకు కూడా నేను కూడా వ్యతిరేకించేవాడిని. ఇదేందో ఇట్లా ఉండాలి అనేసి. కానీ ఇప్పుడు తెలుసుకోగా ఓహో నిజమే కదా అనేసి మనకి జ్ఞానం వచ్చింది. మనం ఇప్పుడైతే చెప్పగలుగుతాం ఎందుకు ఆ మాట రాశాడు పత్రిజీ గారు, ఎందుకు ఆ మాట రాశాడు, దాంట్లో సూక్ష్మమైంది అనేది మనం ఈరోజు చెప్పగలుగుతాం అనమాట. కానీ అప్పుడు ఆ యొక్క లేదు కాబట్టి మనం కూడా అంతే కావాలని నేను కూడా ఈ మధ్య వరకు వ్యతిరేకిస్తున్నాను. అదే ఒకటి, ఆ విధంగా ఒకటి. ఇంకా పోతే ఆ విధంగా వాళ్ళని చల్లంగా రాబట్టుకోవాలి. మన చుట్టూ మనం ధ్యానంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి, మన పక్కన ఉండే వాళ్ళని కూడా ధ్యాన మార్గం రప్పించుకోవాలంటే వాళ్ళల్లో ఏదో ఒకటి బలహీనలు ఉంటాయి. కొంతమంది అనారోగ్యంతో ఉంటారు, కొంతమంది వేరే మనశ్శాంతి లేకుండా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చల్లగా మాటలు చెప్పేసి మనం దారికి తీసుకొచ్చుకునేసి నాయన ఇటు చేయరా, చిన్న చిన్న మాటలు చెప్పాలన్నమాట. వాళ్ళు చెప్పేసి కనీసం 40 days ఈ విధంగా చేయి నాయనా, చేస్తే నువ్వేం వాళ్ళకి కళ్ళు మూసం కూర్చో గమ్ము ఏం చేయబడలేదు అది చెప్తే చాలు. వాళ్ళకి ఆటోమేటిక్ కూర్చొని ఏదో కొంత అంతో ఇంతో కొంచెంగా 5% అన్నా వాళ్ళ మార్పు వస్తుంది. అప్పుడు వస్తాడు ఎటు చేసాను సార్ అంటే అప్పుడు ఇంకొంచెం డోసు పెంచుకుంటా రావాలన్నమాట. ఒకేసారి చెప్పకూడదు వాళ్ళకి. అట్లాగా నేను కూడా కొంతమంది చెప్తూ ఉంటే వాళ్ళని చిన్నగా లాగుతూ ఉంటారు. అట్లాగా మేము ఇప్పుడైతే 3+2+1 కాన్సెప్ట్ మనకు ఉంది కదా. 3 గంటల సేపు ధ్యానం చేయడం, 2 గంటల సేపు ఈ యొక్క స్వాధ్యాయము, 1 గంట సత్యం సాంగత్యం. ఇది ఖచ్చితంగా నేను ఫాలో అవుతుంటాను. నేను మార్నింగ్ క్లాస్లో పాల్గొనటం లేదే కానీ నేను లేచేది 4 గంటలకే లేచేది నేను. 4 గంటలకు లేస్తాను, ప్రతిరోజు 4 గంటలకు లేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఈ పనులు అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ప్రాణాయామం చేసుకుంటాను. 5 to 6 ఖచ్చితంగా ధ్యానం చేస్తాను నేను. 5 to 6 ధ్యానం చేసిన తర్వాతే ఇంకా ఈ పూజా కార్యక్రమం, పూలు సేకరించుకోవడం అవి మామూలే. అవి మాత్రం నేను ఎప్పుడు వదలలేదు, అవి మాత్రం జరుగుతూనే ఉంటాయి. అదే జరుగుతుంది. ఆ తర్వాత ఎలాగూ ఒక బుక్ రీడింగ్ ఎట్లా ఉంటుంది, మనకు పుస్తకాలు చదువుకుంటుంటాము. 1 గంట సేపు సజ్జన సాంగత్యం మన రాత్రి క్లాసులు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకి ఉంటుంది. 40 days అనే మాట ఎందుకు పెట్టారు అనేది ఆ యొక్క ఈ నాకు ప్రధానమైన దేవుడు నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి ఒకసారి నాకు డిగ్రీలో ఉన్నప్పుడో ఎప్పుడో ఒకసారి ఎడమ కాలులో ఆనలేసింది అనమాట. వచ్చింది. అది ఆనలకి ఎలాంటి మందు లేదు ఏదో అని చెప్తే వాళ్ళు తర్వాత విరాజనక ఒక బొట్టి బిళ్ళ లాగా ఉండేటువంటి ఒక దాన్ని చిన్నగా గుండ్రంగా ఉన్నాయి. అవి పెద్ద బొట్టి బిళ్ళ ఉంటుంది కదా, అంటే స్పాంజ్ లాగా ఉంటుంది అనమాట. అది దానికి ఏదో పౌడర్ ఉంటుంది, దాన్ని అతికించుకో పెయిన్ ఉండదని చెప్పారు. ఏదో 2-3 రోజులు అటు చేశాను, కానీ నాకే పెయిన్ ఏం తగ్గలేదు. దానివల్ల ఎందుకు తగ్గద్ది, చాలా బాధ పెడుతుండేది అనమాట. చెప్పులు లేకుండా నడిచేదానికి వీలు ఒక పెద్దది అనమాట. అంటే ఎడమ కాలికి మధ్య వేలి కింద భాగం ఉండేది అనమాట. అది ఆ భాగంలో పాదం ఎక్కువ మోస్తుంటాం కాబట్టి చాలా బాధ కలిగిస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామితో చెప్పుకుని నేను మామూలుగానే మాట్లాడుకుంటూ ఉంటాను. దేవుడి దగ్గర కూర్చునేసి ఒక్కసారి నాకు బాధ కలిగినప్పుడు కానీ ఒకసారి చేస్తుంటాను అనమాట. జరిగింది స్వామి ఏంది అంటే, అట్లాగే ఇక్కడ చాలా గా ఉంది, ఏం చేయమంటావు, నన్ను ఏం చేస్తావు, నేను మాత్రం మీ కొండకి నడిచి నేను మామూలుగా అప్పుడప్పుడు నడిచిపోతుంటాను, ఎక్కువగా నడిచిపోతాను, బస్సులో పోము మేము. నడిచి రావాలంటే మాత్రం నా యొక్క ఈ కాలి తగ్గితేనే నేను నడిచి వస్తాను అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టుకున్నాం మేమిద్దరం. పెట్టుకునేటప్పటికీ కరెక్ట్గా నేను 40 days ఉంటాను స్వామి, తగ్గితే మీ కొండకి నడిచి వస్తానని చెప్పాను. నేను ఎలాంటి మందులు వాడలేదు, ఏం లేదు. 40 daysకి అసలు ఏం లేకుండా పోయిందనమాట. అది కేవలం ఆ యొక్క దైవ మాయే కదా, అది దేవశక్తి వల్ల తగ్గింది. అంటే ఆ 40 days అనే మాటని ఎందుకు పెట్టారో మనకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. 40 daysలో ఏంటంటే మన శరీరంలో ప్రతి జీవకణం కూడా అన్నీ పోతాయి అన్నీ కూడా పోతాయి అనమాట. 40 days అందుకే పెట్టింది. మనవాళ్ళు ఇప్పుడు కుదించేసి 20 days అని చేసుకోవచ్చు, వారం రోజులు చేసుకోవచ్చు అని చెప్పుకుంటారే కానీ ఖచ్చితంగా ఏదైనా సరే ఒకటి నెరవేరాలంటే 40 days అనేది మినిమం అనమాట. అది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఖచ్చితంగా మన బాడీలో చాలా మార్పులు వస్తాయని చెప్పేసి దీనివల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం. అట్లాగే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి నేను మామూలుగా ఆ రోజుల్లో ఒక 10 years బ్యాక్ ఈ పరకామణి సేవకు పోయేవాడిని. పరకామణి సేవ అంటే డబ్బులు లెక్కించే సేవకి, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే అలౌ చేస్తారు అక్కడికి. అప్పుడు తెలుసుకునేసి ఒక 4 times పోవడం జరిగింది. ఆ సేవ చేసేటప్పుడు టోకన్స్ కూడా సాయంత్రం ఇస్తారు. అంటే అంగ ప్రదక్షిణ టోకన్లు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. అంగ ప్రదక్షిణ టోకన్ ఇచ్చిన మొదటిసారి అంగ ప్రదక్షిణ టోకన్ తీసుకున్నాను. తీసుకున్నప్పుడు
మామూలుగా వాళ్ళు మంచి రూమ్స్ ఇస్తారు, బెడ్లు అన్నీ ఉంటాయి సపరేట్గా, చాలా బాగుంటుంది. అక్కడ ఉంటాను. చీకటితో నేను 3 గంటలకి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 4 గంటలకే అక్కడ 2 గంటలకే 3 గంటలకు అక్కడ ఉండాలన్నమాట, ఆ యొక్క క్యూలో ఉండాలి. నేను 2 గంటలకే లేచేసేసి బ్రష్ చేసుకునేసి అక్కడ కూడా రూమ్లో కూడా స్నానం చేసి మళ్ళా నేను ఒక్కడనే వచ్చి, అక్కడేం భయం లేదు కదా, వచ్చేసేసి పుష్కరంలో స్నానం చేసి మళ్ళా ఇంకోసారి మునిగి ఆ క్యూలోకి వెళ్ళిపోయినాను. క్యూలోకి వెళ్ళిపోగానే కుంభవర్షం కురుస్తుంది. ఇంకా అప్పటి నుంచి మొదలైంది అనమాట, కుంభవర్షం మొదలైంది. వీళ్ళు వర్షం కురవడము, మళ్ళీ వీళ్ళని లైన్ అంతా చెదిరిపోవడము, మళ్ళా రావడము. మనం ఎట్టా తెరిచున్నాము. నేను ఆల్రెడీ స్నానం చేసే పోయి ఉండేది, తడి బట్టలతోనే ఉన్నాం. కానీ ఆ విధంగా జరుగుతుందన్నమాట. మొత్తం మీద దేవాలయం లోపలికి ఎంటర్ అయినాము. అక్కడ ఏంటంటే ఫస్ట్ లేడీస్ని అంగప్రదర్శన చేపిస్తారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత కొన్ని కనీసం మినిమం టికెట్లో ఒక 200 300 ఉంటాయి లేడీస్ సంబంధించినవి. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇస్తారన్నమాట. ఎందుకనంటే ఆ చుట్టూరు గాజులు పగిలిపోయి ఉంటాయి, లేడీస్ కదా చేతులు ఎట్టు పెట్టుకున్నప్పుడు గాజులు ఉంటాయి, అవన్నీ కూడా శుభ్రం చేసి అప్పుడు జెంట్స్ని అలవ్ చేస్తారనమాట. లేడీస్ ఎప్పుడైతే అయిపోయినారో అప్పుడు కురిసింది మేడం గారు వర్షము, కుంభ వర్షం కురుస్తుందన్నమాట. మేమే లైన్లో ఉన్నాం. తర్వాత మా వంతు వచ్చింది. మా వంతు వచ్చినప్పుడు ఆ లైన్లో కూర్చుంటే అడుగు నీళ్లు ఉన్నాయన్నమాట. అడుగు నీళ్ళల్లో మేము రౌండ్ తిరగాలి, అంగప్రదర్శన చేయాలి. ఆ తిరుగుతుంటే అసలు ఎందుకనంటే ఆ యొక్క అనుభూతి చెప్పనలివి కాదనమాట. మనకి కింగ్ ఛాంబర్లో కూర్చున్నప్పుడు ఏ విధంగా అయితే అనుభూతి కలిగిందో అదే అనుభూతి ఇక్కడ నాకు కలిగింది మేడం గారు. అసలు ఒళ్ళంతా కూడా పులకరించిపోయింది అనమాట. ఎక్కువ ఆ అడుగులోతు నీళ్ళల్లో దుల్లుకుంటూ పోవడం అంటే అసలు ఎట్లా ఉంటుంది, ఆ యొక్క గోవిందనామ స్మరణ చేసుకుంటూ జరగడం చాలా మంచి అనుభూతి కలిగింది ఆ రోజు. అది ఆ వెంకటేశ్వర గారితో నా యొక్క అనుభవం అది అది మేడం గారు. ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా ఎరుకుతో ఉండాలి. ఎరుకుతో ఉండాలని మాట ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తున్నానంటే, మనము ఏ పర్పస్తో ఈ భూమి మీదకి వచ్చాము, ఎందుకోసం వచ్చాము మనం అసలు అనేది మనం ఎప్పుడు, నేను ఆత్మని, నేను ఆత్మ పదార్థాన్ని మాట ఎప్పుడు గుర్తుపెట్టుకునేసి మనం ఎప్పుడు ఎరుగుతూనే ఉండాలి. అట్లాగే ప్రజెంట్లో ఉండాలి. గతం కథ జరిగిపోయింది, ఎన్నో జరిగిపోతుంటాయి, అవన్నీ ఎప్పుడో విషయాలు, అవి ఎందుకు మనం ఇప్పుడు బాధపడడం, మనం ఏం చేయలేం కదా. అట్లాగే ఎప్పుడో జరగబోయే విషయాలను కూడా భవిష్యత్తు విషయాలు కూడా చూసుకోకూడదు. ఎందుకంటే భవిష్యత్తు విషయాలు చూసుకుంటుంటే ఇప్పుడు ప్రజెంట్లో మనం ఏం చేయలేము. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రజెంట్లోనే ఉండాలి. అల్లప్పుడు ఇప్పుడు అతను ఇట్టన్నారే, వాళ్ళు ఇట్టన్నారే, అవి ఎప్పుడు మనసులో పెట్టుకుంటుంటే అవే మనకు రోగాలుగా వచ్చేస్తాయి. కాబట్టి అలాంటి ఎన్నిక లేకుండా ఎప్పుడు అందరూ కూడా పెరుగుతూ ఉండాలి, అట్లాగే ప్రజెంట్లోనే ఉండాలి అనేది ఇక్కడ మనం నేర్చుకున్నట్టు విషయం. మరి ఆ రోజు వాళ్ళు పంచినట్టు నేను చెప్పాను కదా, స్కూల్లో ఉన్నప్పుడు ఒక పాంప్లెట్ పంచారు అని పుస్తకాలు. ఆ పుస్తకంలో ఒక విషయం, విద్యార్థులకు సంబంధించిన విషయాలు కొన్ని చాలా మంచివి ఉన్నాయి, కానీ నేను అప్పుడు పట్టించుకోలేదు అనమాట. తర్వాత చదివినాను. అక్కడ ఏంటంటే పత్రిజీ గారు చెప్పినటువంటి 5 వేళ్ల కాన్సెప్ట్. 5 వేళ్ల కాన్సెప్ట్ ఏంటంటే ఆటలు, పాటలు, ఈ యొక్క చదువులు, పనులు, ధ్యానం. చదువుకునే పిల్లకాయలు 24 గంటలు చదువు చదువు చదువు, ఇప్పుడు చదువు 24 గంటలు చదివే వాడు నిద్రలేసిన మునుకొని చదువు 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 చదివే, ఇంకా వేరే పనే లేదు వాళ్ళకి ఇప్పుడుండే పిల్లలకి. కానీ పత్రిజీ గారు ఆ రోజు చెప్పారు, బాగా ఆడుకోవాలి. పిల్లలంటే ఆడుకోవాలి, వాళ్ళు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అట్లాగే పాటలు పాడుకోవాలి, డ్యాన్సులు చేసుకోవాలి. తర్వాత చదువు, తర్వాత వేలు, మధ్య వేలు అంటే చదువు అన్నమాట. చూపుడు వేలు పనులు. చూపుడు వేలు పనులు అంటే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు చూడండి, ఒక్క చిన్న పని కూడా చేయటం లేదు. చాలా మంది గమనించండి, ఏదైనా పని చెప్పినా కూడా నా పని చదువుకోవాలి పో అని అంటున్నారు. చిన్న పని కూడా చేయటం లేదు ఇప్పుడు ఉండే పిల్లలు. కాబట్టి ఆ విధంగా పెంచకూడదు మన పిల్లల్ని. కాబట్టి అది కూడా నేర్పించాలి, చదువు కూడా. దాని తర్వాత ధ్యానం. ధ్యానం అంటే పిల్లలు గంటలు గంటలు చేయబడదు. వాళ్ళు ఒకటో తరగతి పిల్లలైనా సరే కనీసం 10 నిమిషాలు కూర్చుంటే చాలు. వాళ్ళు చిన్నపిల్లలు 10 నిమిషాలు కాదు కదా, 5 నిమిషాలు కూర్చున్నా కూడా వాళ్ళు వెంటనే డీప్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ మైండ్ ఆ విధంగా ఉంటుంది. మనలాగా ఈ విధంగా కుళ్ళు కుతంత్రాలు ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళు దైవంతో సంబంధం, ఆ యొక్క పూర్ణాత్మతో సంబంధం కలిగి ఉంటారు. కాబట్టి చాలా సులభంగా వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి చిన్నతనం నుంచే పిల్లలకి కనుక మన క్లాస్ రూముల్లో కనుక ఈ యొక్క ధ్యానం నేర్పించినారంటే ఎంతోసేపు 10 నిమిషాలు చాలు వాళ్ళకి, చిన్నపిల్లలకి. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుందనేసి సారుగా ఆ విధంగా చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. కానీ నేను అప్పుడు పెద్దగా దాన్ని పట్టించుకోలేదన్నమాట నేను.
తర్వాత చూశాను కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని చూసుకున్నాం. ఇంకా పోతే మనకి మన పెద్దలు చెప్పినట్టు జంతువునాం నరజన్మ దుర్మహాన అనుకుంటాం కదా. అంటే ఈ యొక్క ఎన్నెన్నో జన్మల తర్వాత మనకి ఈ మానవ జన్మ లభించింది. ఈ మానవ జన్మ లభించినప్పుడు మన యొక్క ఏంది పర్పస్ ఏంది? ఈ యొక్క జన్మలోనే మనం ఆఖరి జన్మగా చేసుకోవాలి. ఆఖరి జన్మ మన జీవోధ్యాయం అదే అనమాట. ఆఖరి జన్మగా చేసుకోవాలి, మన జీవోధ్యాయం అదే అనమాట. ఈ జన్మలో చేయాలంటే ఏం చేయాలి? ధ్యానం ఎక్కువ చేసుకోవాలి, పుణ్యాత్మతో మన సంబంధం చేసుకోవాలి అని చేసుకుంది. దానికి కొన్ని 3 ధర్మాలు నిర్వర్తించాలి. ఏంది 3 ధర్మాలు? మనకు ఒకసారి క్లాస్లో చెప్పుకున్నాను 3 ధర్మాలు. అక్కడ శరీర ధర్మం ఒకటి, కుటుంబ ధర్మము, స్వధర్మము. శరీర ధర్మం అంటే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని, ఆ ఆనందాల్ని మితంగా అనుభవించడం. అది శరీర ధర్మం. మానవుడిగా పుట్టాం కాబట్టి నువ్వేమి 24 గంటలు ముక్కు మూసుకొని కూర్చోండబడేది నాయన, నువ్వు హాయిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ ఎంజాయ్మెంట్ కూడా మితంగా ఉండాలి, మితం తప్పకూడదు. అదే ఒకటి శరీర ధర్మం. రెండవది కుటుంబ ధర్మం. కుటుంబ ధర్మం మళ్ళా 2గా విభజించినారు అనమాట. అంటే ఈ యొక్క రక్త సంబంధిత కలిగిన కుటుంబం ఒకటి, మన యొక్క ధ్యాన కుటుంబం ఒకటి అనమాట. రక్త సంబంధికులు అంటే తల్లిదండ్రులు, అత్తమామలు, అన్నదమ్ములు, వాళ్ళతో సంబంధించిన కుటుంబం. ధ్యాన కుటుంబం అంటే మనందరం ధ్యాన కుటుంబం సభ్యులు మనం అందరం కూడా. ఇది. తర్వాత స్వధర్మం. స్వధర్మం అంటే స్వ అంటే ఆత్మ సంబంధించినటువంటి ధర్మం. ఆత్మధర్మం ఏంటంటే ధ్యానం చేసుకోవడమే. ఇట్లాగా 3 ధర్మాలకు కూడా 8 గంటలు కేటాయించుకోవాలి. మధ్య మార్గం అదే పత్రిజీ గారు చెప్పింది. మీరు ధ్యానంలో ఉన్నామని చెప్పి 24 గంటలు ముక్కు మూసుకొని కూర్చోబాకండి ఆయన. మీరు మానవులుగా పుట్టాము, మన సంసారాన్ని కూడా విడిచిపెట్టకూడదు, సంసారంలో ఉంటూనే మనం ముక్తిని పొందాలి అని పత్రిజీ గారు చెప్పారు. కాబట్టి 3 ధర్మాలకు కూడా 8 గంటల చొప్పున మనకి సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ స్వధర్మం అనేది మన ఇష్టం, పూర్తి ఇష్టం. నువ్వు అది మామూలుగా నిద్రపోతావా, ధ్యానం చేసుకుంటావా, అది మన ఇష్టం అనమాట. కాబట్టి ఎన్ని గంటలు ధ్యానం చేయగలిగితే అన్ని గంటలు ఆ రాత్రి సమయంలో 8 గంటలని ఉపయోగించుకోవచ్చు. ఇంకా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మనం ధ్యానంలోకి వచ్చాం కాబట్టి ధ్యానులందరూ కూడా శాకాహారంలోకి మారిపోవాలి. శాకాహారం మారిపోవాలి. ఒకవేళ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక ఉన్నదిన క్రమక్రమంగా ఒక్కసారిగా విడలాపన మారిపోవాలి. ప్రతి ఒక్కరు ఏర్పరచాలని మన పత్రిక గారి కోరిక. శాకాహారంలోకి వచ్చిన తర్వాత అది కూడా మితాహారము, సాత్వికాహారం తీసుకోవాలి. ఎలాంటి మందులు కొట్టనటువంటి సాత్వికాహారం తీసుకోవాలి. ఇంకా కనుకపోతే శుద్ధ సాత్వికాహారం, ఒకదానికోటి ఇంకా పెరుగుతూ ఉంటాం. శుద్ధ సాత్వికాహారం తీసుకోవాలి. ఆ తర్వాత రోజుల్లో ఫలాహారిగా కేవలము ఫలాలు మాత్రమే స్వీకరించుకోవాలి. ఆ తర్వాత నిరాహారిగా మారిపోవాలి. అంటే శ్వాసనే ఆహారంగా తీసుకుంటూ మారిపోవాలి. ఇది మన యొక్క ధ్యానుల యొక్క వరుస క్రమం. మన ధ్యానంలో మెట్టు ఎదిగే కొద్దీ ఈ విధంగా మారుతూ రావాలన్నమాట. ఇక్కడ మనకి అనుభవాలు అంటే, ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో మనకి అప్పుడు శివ మాస్టర్ వచ్చేవాడు మాకు. ఆ శివ మాస్టర్ గారితో మాకు చాలా బాగా పరిచయాలు బాగున్నాయి. మనం మాట్లాడుకుంటుండేవాళ్ళు. చాలా బాగా యాక్టివ్గా అందరి చేత శివ మాస్టర్ క్లాస్కి వచ్చినాడంటే ఎవరు కూడా వీడియోలు ఆఫ్ చేసుకుని కూర్చోరు అనమాట. అంత కమాండింగ్ పవర్ ఉండేది సార్ దగ్గర. అందరూ వీడియోలు ఖచ్చితంగా ఓపెన్ చేస్తుంటేనే ఆయన క్లాస్ చెప్పాడు, లేకపోతే వెళ్ళిపోండి, మీరు ఎందుకు క్లాసులు రావడం అని చెప్పేవాడు అనమాట. అందుకని సార్ మాటలు అందరూ గౌరవించేవాళ్ళు. అంత బాగా జరిగేది అనమాట. ఆ సారు ఎప్పుడైనా సరే నేను ముందు రోజు రాత్రి ఏదన్నా బాగా అలసిపోయి ఉండేసేసేసి పొరపాటున నిద్ర లేకపోతే 4 గంటలకి 2-3 సార్లు సారు పటామని కొట్టడం జరిగిందనమాట. కళ్ళలో ఉలిక్కిపడి లేశాను నేను. ఆ విధంగా శివ మాస్టర్తో కొద్దిగా సంబంధాలు బాగా ఆ విధంగా ఉండేదన్నమాట. అంటే మెలకు వచ్చేదన్నమాట. అంతే, వాటిని ఎందుకు లేయలేదు ఇంకా అనేసి. అట్లాగే ఇంకొకసారి పోయిన డిసెంబర్లో అనుకుంటా, మా క్రాంతి తాడేపల్లి రాఘవయ్య శాస్త్రి అనేటువంటి ఒక యోగి గురించి చెప్తానని చెప్పేసి ముందు రోజుల్లో చెప్పాడు. మా నాన్న చెప్తానని మా క్రాంతి చెప్తే, సరే కొత్తగా ఉన్నది, ఆ యోగి గురించి ఎవరికి తెలియదు, చెప్పమని చెప్పాను. చెప్పినప్పుడు అదే విషయం నేను ఆ మనసులో అనుకుంటా, ఆయన యొక్క జీవిత చరిత్ర అనుకుంటా ఉన్నాను. అక్కడ కూడా మా క్రాంతి అదే అనుకున్నాడంట. వాడికి కానీ ఆ అబ్బాయికి కానీ నాకు కానీ ఒకే సమయంలో ఒక కళ వచ్చింది. నాకైతే ఒక హస్తము నన్ను వచ్చి ఇట్లా లేపిందనమాట. ఆ హస్తం ఎట్లా ఉందంటే
బంగారు రంగులో మెరిసిపోతుంది, తల మెరిసిపోతుంది. కేవలం హస్తం మాత్రమే కనిపించింది అనమాట. అట్లాగా ఉందన. ఆ విధంగా నాకు ఆ రోజు రాత్రి జరిగింది. అదే విధంగా మా క్రాంతికి కూడా వేరే విధంగా కనిపించింది అనేసి సార్ చెప్పడం జరిగింది. ఇంకా పోయిన సమ్మర్లో బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. బెంగళూరులో మామూలు సమ్మర్లోనే పోతాం మేము మామూలుగా పోయినప్పుడు. అక్కడ మన యొక్క ఇంటర్నేషనల్ పిరమిడ్ సెంటర్ ఉంది కదా, ఆ పిరమిడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మొదట పిరమిడ్లో కింది భాగంలో చేసాము, గ్రౌండ్లో చేసాము, ఒక గంట సేపు చేసాము. మొదటిసారి పైకి పోతామంటే మొదటిసారి కింద చేయాలి సార్ మీరు అని చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు. సరే మొదట ఏమంటే మేము కిందనే ధ్యానం చేసుకున్నాము. ఆ తర్వాత టైం తీసుకునేసి పైకి వెళ్ళాం. కింగ్ ఛాంబర్లోకి పోతే అక్కడ ధ్యానం చేస్తుంటే ఉండింది అసలు అసలు మనలో లేవన్నమాట. అట్లాగా అంతటి వైబ్రేషన్స్ ఊగిపోయినాం. అట్లా 40 నిమిషాలు, ఒక 5 నిమిషాల లోపల అయిపోయింది అనమాట. 40 నిమిషాలు సేపు చేసాము. అంత ఎనర్జీస్, హై ఎనర్జీస్ ఉన్నాయన్నమాట అక్కడ. ఆ విధంగా యొక్క జరిగింది. ఈ ఇంకా తర్వాత రోజుల్లో ఈ యొక్క దీంట్లోకి వచ్చిన తర్వాత మనకు మామూలుగా పర్సనల్గా వచ్చిందంటే నా యొక్క ఆహార అలవాట్లన్నీ పూర్తిగా మారిపోయినాయి. అంతకుముందే చాలా వరకు మారిపోయి ఉన్నాయి. ఈ రోజు కొత్తగా మారేది కాదు, కానీ ఇంకా కూడా మారిపోయినాయి అనమాట. సాత్విక ఆహారమే తీసుకుంటుంటాము. బయట ఫుడ్స్ అయితే అసలు పూర్తిగా మానేసాము. ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇలాంటివన్నీ వాడుతున్నాం. ఇంకపోతే ఇంకా కొత్తగా విషయం ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ పోయినప్పుడు కూడా ఆ ఆహారం తినాలంటే నాకు చాలా ఇబ్బంది పడిపోతున్నాను ఇప్పుడు. ఏదో ఒక సాకు చెప్పేసి తప్పించుకుంటున్నాను. ఒకవేళ కాదు కూడదు తినాలనుకుంటే ఏదో కొంచెం అట్ట అన్నం పెట్టుకునేసి ఏదో రసం అటు పోసుకుని తినేసి వచ్చేస్తున్నాను, లేకుంటే ఒక పండు తీసుకుని వచ్చేస్తున్నాను. అట్లాగా బయట ఆహారం తినాలంటేనే నాకు ఎందుకునో ఒక రకమైన విరక్తి భాగం, తినకూడదు అనేసి వచ్చేసింది. ఇంకపోతే మనం ఎలాగో 5 తెల్లని పదార్థాలు గురించి తెలుసుకున్నాము. 5 తెల్లని పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో మా ఇంటి దగ్గరికి రావు. అవి మినరల్ వాటర్ అసలు లేదు మాకు. ఇంకపోతే మా ఇంట్లో ఈ యొక్క సేంద్రియ పద్ధతుల్లో పండించే కూరగాయ చెట్లు ఉన్నాయి, పళ్ళ చెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకుంటున్నాం. ఒక 8 నెలలు మాకు డోకా లేదు. అవి మాత్రం ఒక సంవత్సరంలో 8 నెలలు మాత్రం మా ఇంట్లో కూరగాయలు, పండ్లు తింటుంటాం మామూలుగా. ఇప్పుడైతే పప్పాయి చెట్లు 3 చెట్లు ఉన్నాయి. అవి పాపం రోజు ఒక్కొక్క 2 చెట్లు కాయలు పండ్లు వస్తుంటాయి. అవి తింటాం. ఒకటి రెండు కోకిళ్ళు తింటుంటాయి. కోకిళ్ళు కానీ కాకులు అయితే ఎక్కువగా మాగితే అవి తినేస్తున్నాయి అవి. సరే తినండి మీరు, మేము కూడా తింటుంటాం అనేసి అవి తింటున్నాము. అవి జామ పళ్ళు ఉంటాయి. ఈ విధంగా 3 రకాల చెట్లు ఉన్నాయి. ఇంకపోతే మేము సమాజ సేవ, మనం మనుషులుగా పుట్టిన దానికి సాటి మనుషులకి సేవ చేయాలి కదా. కాబట్టి దానికోసంగా దాని వల్ల కూడా నేను కొద్దిగా ధ్యానంలో కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకున్నాను. ఎందువల్లంటే మేము ఒక 10 years బ్యాక్ సన్నిహిత సేవా సంస్థ అనేటువంటి సంస్థను స్థాపించుకున్న మా ఫ్రెండ్స్ అందరూ, మా పెద్దవాళ్ళు అని చేశారు. దాంట్లో కేవలం టీచర్సే కాకుండా ఎంప్లాయీస్ కానీ ఇంకా ఇతర రంగాలు ఉండే వాళ్ళందరూ కూడా గ్రూప్ సభ్యులుగా ఉన్నాము. మరి ఈ సంస్థ చేసే పనులు ఏంటంటే మనకి నెల్లూరులో ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క అంగవైకల్యం కలిగిన పిల్లలు, దివ్యాంగులు ఉన్నారు కదా, ఏదో ఒక అంగం లోపం ఉండే అలాంటి కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి పోవడము, వాళ్ళకి నీట్గా ఉండే వస్తువులు ఇవ్వడము, అలాంటి పనులు చేస్తుంటాం అన్నమాట. ఎట్లాగా డబ్బులు సేకరించడం అంటే మనమే దండం అనమాట. ఇప్పుడు మామూలుగా దీంట్లో ఉండే సభ్యులు వాళ్ళకి పుట్టినరోజు పండుగలు అనేసో, లేకుంటే ఈ పెళ్లి రోజు అనేసో, అట్లాగే ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా, ఆ సందర్భంలో ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేస్తారు అనమాట వాళ్ళు. ఆ అమౌంట్తో ఒక్కొక్కసారి ఒక్కో దగ్గరికి పోయేసేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏదో ముందుగానే మనం అడిగి పెట్టుంటాము. ఆ వస్తువుల్ని వాళ్ళకి చలికాలం ఇప్పుడు ఎక్కడైనా పోయేసి వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడము, లేకుంటే ఒకరోజు అన్నప్రసాదాన్ని వాళ్ళకి అందజేయడము, అట్లాగా ఏదో కార్యక్రమాన్ని ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అన్నమాట. ఈ మొన్న కూడా పోయిన వారంలో మొన్న సోమవారం రోజు మా ముత్తుకూరు సెంటర్లో రెండు స్కూళ్ళకి దివ్యాంగ పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరి దగ్గరికి పోయేసి వాళ్ళకి కావాల్సిన ఆట వస్తువులు అన్నీ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ సభ్యులే ఎవరో ఒకరు ఖర్చు పెట్టుకుంటుంటారు. అదే కాకుండా మాకు నెల్లూరులో రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఉంది, ప్రజా వైద్యశాల. అది అందరూ వినుంటారు. మన పుచ్చలూరు సుందరయ్య అని పేరు అందరూ వినుంటారు, కమ్యూనిస్ట్ నాయకుడు. వాళ్ళ బ్రదర్ అనమాట రామచంద్రారెడ్డి. ఇతన్ని బాగా చదివించాడు. నువ్వు చదువుకొని బాగా డాక్టర్ చేసి ప్రజలకు సేవ చేయరా అని చెప్పాడు అనమాట. ఆయన మాత్రం రాజకీయాలు ఉండిపోయాడు, పుచ్చలూరు సుందరయ్య. ఆయన కూడా రెడ్డే. కానీ వాళ్ళు ఆ రోజుల్లో ఏంటంటే ఈ రెడ్లందరూ కూడా ఇది పదం ఉండకూడదు, అందరూ సమాన ఉద్దేశంతో రెడ్డి అనే పదాన్ని తొలగించుకున్నారు. పుచ్చలూరు సుందరయ్యనే పెట్టుకున్నాడు. అట్లాగే జక్కా వెంకురెడ్డి అయితే జక్కా వెంకయ్య అని పెట్టుకున్నాడు ఆయన.
అట్లాగే కొండపల్లి సీతారామరెడ్డి అయితే సీతారామయ్యనే పెట్టుకున్నారు అనమాట. వీళ్ళందరూ రెడ్లు. మనకి పోయినసారి నేను ఒక క్లాస్ చెప్పినప్పుడు కాశీనారాయణ రెడ్డి అనేది చెప్పానప్పుడు ఆ రెడ్డి అని చెప్పిన దానికి ఒకతను రెడ్డి కాదు అని చెప్పాడు. అదే ఎందువల్ల అంటే ఆ విధంగా రెడ్డి అనే పదాన్ని వాళ్ళు ఆ విధంగా తొలగించుకున్నారు చాలా మంది. రెడ్లే వాళ్ళు కాశీనారాయణ రెడ్డి అని చెప్పిన కాశీనాయనే అని చెప్పమని చెప్పారు ఒక పాయింట్ అవుట్ చేశాడు ఒక అతను. కాబట్టి అది అన్నమాట. తర్వాత క్రమం తెలుసుకున్నాను. అంటే ఒక క్రమంలో అందరూ సమానమే, రెడ్డి లేదు నాయుడు లేదు, అందరూ సమాన ఉద్దేశంతో సమసమాన భావంతో ఆ తొలగించుకున్నారు అనమాట. అక్కడ ఆ వైద్యశాలలో చాలా పెద్ద హాస్పిటల్ అది. వాళ్ళు అతి తక్కువ ఖర్చుతో అక్కడ వైద్యం చేస్తారు. అక్కడ పనిచేసే డాక్టర్లు కూడా తక్కువ జీతంతో సేవాభావంతో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతి 2 నెలలకు ఒకసారి బీపీ షుగరు ఉచితంగా చూస్తారనమాట. బీపీని షుగర్ని ఉచితంగా చూసేసి వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తారు. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లిస్ట్ అవుట్ చేసి మందులు తెచ్చుకోమని చెప్తారనమాట. అలాంటప్పుడు మేమేం చేస్తామంటే షుగర్ టెస్ట్ చేసేటప్పుడు మొదటిసారి పోతారు వాళ్ళు, మళ్ళా తిని రావాలి కదా, రెండోసారి టెస్ట్ చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కడికో పోయేసి కొన్ని కొన్ని వందల మంది వస్తారు ఆ రోజు, కనీసం 300 మంది తగ్గకుండా వస్తారనమాట. వీళ్ళందరూ ఎక్కడికో హోటల్ దగ్గర పోయేసి తినేసి రావాలంటే కష్టపడే ఉద్దేశం మేమేం చేస్తామంటే రాగి జావ కార్యక్రమం పెట్టాను. రాగి జావని పెద్ద పెద్ద డేగిషాలతో కాయిపిచ్చేసేసి అందరికీ వాళ్ళు ఎన్ని తాగితే 2 గ్లాసుల 3 గ్లాసులు అందరికీ తాగి చేస్తాం అనమాట. చాలు ఇంకెక్కడికి బాబళ్ళే వాళ్ళు తాగేసేసి మళ్ళీ సెకండ్ టైము ఈ యొక్క టెస్టింగ్కి వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క సభ్యుడు ఆ యొక్క ఖర్చుని భరిస్తూ ఉంటాం. ఒక్కోసారి ఒకరే కాదు, ఒక్కోసారి ఒక్కొక్కరు భరిస్తూ ఉంటాం అనమాట. ఆ విధంగా మేము సమాజానికి ఏదో మాకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సహాయం చేస్తే అందరికీ మేలు అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము సాగింది. కానీ నాకు మాత్రం ఇంకా కొరత ఏంటంటే నాకు ఎందుకు ఆ కొండ కనిపిస్తుంది అది ఇంకా తెలుసుకోవాలి, నేను ఇంకా ఎక్కువ కృషి చేయాలనేసి దాని యొక్క అర్థం అన్నమాట. ఎప్పుడు తెలుసుకుంటానో అది మాత్రం అది అది అట్లాగే ఉండిపోయింది. ఎందుకు అదే పదే పదే కనిపిస్తూ ఉంటుంది నాకు. అది తెలుసుకునే దానికే నేను ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క ధ్యాన ప్రయాణము. చాలా స్పిరిచువల్ గా ఉంది. నాకు అనిపిస్తుంది గత జన్మకి ఏమన్నా లింక్ అయి ఉందేమో. చెప్పలేము మేడం. అది పూర్వజన్మ అంటారు కదా, ఆ పూర్వజన్మకి ఒకటి ఏమన్నా మాత్రం నిజం మేడం, నన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక శక్తి రక్షిస్తూ ఉంటుంది మేడం. ప్రతి సందర్భంలో నేను గమనిస్తున్నాను. నేను చెప్పుకుంటాను, నాకు అది కావాలి ఇది కావాలి ఏ రోజు కోరను నేను అసలు. నాకు ఇది కావాలా అది కావాలా, నాకు ఆస్తి కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి, నేను నా సమస్యల గురించి చెప్పుకుంటాను అనమాట. దగ్గర వేసి ఇటు జరుగుతుంది ఇటు జరుగుతుందంటే దానికి తక్షణ పరిష్కారం లభిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు చూడు, ఆ మండలాధ్యక్షుడు ఆయన ఎవరో నాకు తెలియదు, నువ్వు రాయ్యా నీకు సీట్ ఇస్తాను మంచిది అని ఇచ్చాడు. అట్లాగా ప్రతి ఒక్కటి కూడా అనుకోకుండానే ఇప్పుడు వాళ్ళు డబ్బులు సమయం హెల్ప్ చేశారు. అట్లాగే ప్రతి ఒక్కటి కూడా జరిగిపోతూ ఉంటాయి అనమాట. ఏది లోటు లేకుండా జరిగిపోతూ ఉంటుంది. అదే నాకు మంచిది అనేసి జరుగుతుంది. ఈ విధంగా జీవిత ప్రయాణం జరుగుతుంది. అది మేడం గారు. చాలా అద్భుతంగా ఉంది సార్. ఎక్కడ అది ఏమంటాము స్పిరిచువల్ ఎక్కడా వదలలేదు అనమాట. రావడం గత జన్మలో ఏదైతే మనం ఆగిపోయి ఉంటుందో అది ఈ జన్మ కొనసాగుతుంది అంటారు కదా. అలా మీకు ఆ జన్మలో ఆ స్థాయి వరకు వెళ్ళి మళ్ళీ ఈ జన్మ తీసుకోవడము అనేది జరిగింది కాబట్టి మనం అంటాం కదా స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అవ్వాలంటే 300 నుంచి 400 జన్మలు అయితే కానీ మనకు ఇది అవ్వదు అనేసి. కాబట్టి మీరు ఆ స్టేజ్కి వచ్చేసారు. ఇంకా ఆ పదము విని జన్మ చాలించింటే అక్కడ మళ్ళీ మనకు మొదలవుతుంది స్పిరిచువాలిటీ. కాబట్టి అంత హయ్యర్ స్టేజ్లో ఉండి జన్మ తీసుకోవడం వల్ల మళ్ళా సేమ్ అదే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఆ మాస్టర్స్ అనేవాళ్ళు అంటే ఏంజల్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకు ఎప్పుడు మనము పిలుస్తామా అని కాచుకొని ఉంటారు అని. అయితే పదం అయితే ఏంజల్స్ అని, కానీ వాళ్ళే దేవదూతలు అని కూడా మనకు అనొచ్చు. మనం ఎప్పుడైతే ఇందులో ఆధ్యాత్మికంగా ఉంటామో మనకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఉంటారు అంటారు. కాబట్టి ఇప్పుడు మనము దాన్ని తెలుసుకొని ఏంజల్స్ ఉన్నారు మాస్టర్స్ ఉన్నారు అనుకుంటున్నాం. కానీ ఆ అతీత శక్తులు మనకి ఎప్పటికీ కూడా మనం ఉన్న ఆధ్యాత్మికతలో ఎప్పటికీ మనకు ఉంటుంటారు. అప్పుడేమో మనకు తెలియదు ఏదో ఒక అతీత శక్తి అని మనం అనుకుంటాము. ఇప్పుడు ఒక ఏమంటాము మాస్టర్స్ అని ఏంజల్స్ అని ఇప్పుడు ఒక పదాలు వచ్చాయి.
ఇందులోకి లేదు మేడం. వచ్చినాక. లేకపోతే మనకు ఆ భగవంతుడు మనకెప్పుడు రక్షణ ఇస్తున్నాడు అని అంతే మేడం. అనుకుంటాం. అది అది ఆ జన్మ మీరిప్పుడు అన్నీ 350 దాటేసి వచ్చారు కాబట్టి, ఆ జ్ఞానము, ఆధ్యాత్మికత అదే అది ఎంచుకోవడం గూడా ఉంటుంది గదా! నేను ఎవరి కడుపున పుడితే నా ఆధ్యాత్మికతకు లోటు రాకుండా కొనసాగుతుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాము అని. అక్కడ గూడా మీ సెలెక్ట్ చేసుకోవడం పేరెంట్స్ దగ్గర మీరు మన పెరిగితే ఎలా ఉండేదో నాకు తెలీదు గానీ, అదే మీ మేడం. గ్రాండ్ పేరెంట్స్ మన అంటే మన పొలం వాళ్ళని నుంచి కూడా ఎంచుకోవడము, నిర్ణయించుకున్నాం. హ్మ్. వాళ్ళని ఎంచుకోవడం, వాళ్ళ నుంచి మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి ఎళ్ళడము. అది గూడా అవును. అక్కడ ఆధ్యాత్మికత కొనసాగుతుంది. అదే ఇక్కడ కొనసాగింది ఉంటే మేడం. సాగునో లేదో తెలీదు. సాగుండేది అట్లా. కాదు మేడం. ఆ! అది. ఎందుకనంటే మాకు దగ్గరలో హై స్కూల్ లేదు. ఆ! కాబట్టి సాగుండేది కాదు. అదే. అట్లా ప్రణాళికలో భాగమే అంతా గూడా. చాలా అద్భుతంగా ఉంది సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ మేడం గారు.